చెప్పండి, ఏమన్నాడు? చప్పలు కొట్టండి, దేవునికి మహిమ. సిస్టర్ మీ పేరు ఏం పేరు? వివన్య. ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. నమ్మకం అంటేనేమో కళ్ళతో చూసేది. బైబిల్లో ఫేత్ఫుల్ అండ్ బిలీవ్, మన భాష ఇంకా పూర్తి మార్పిడి జరగలే. బైబిల్ ఇంకోటి పర్ఫెక్ట్ వస్తుంది. మనము 2 పదాలకు అక్కడక్కడ ఈ పదానికి అది వాడినాం, దానికి ఇది వాడినాం. కానీ లిటరల్లీ దేవుడు మాట్లాడిన ఆ హెబ్రీ భాషలో మాత్రం తప్పకుండా దాని మీనింగ్ ఏంటంటే, తోమాతో ప్రభు అంటాడు, నాయనా నువ్వు కళ్ళతో చూసి చెప్పావు చూడు, అది నమ్మకం. చూడకుండా నమ్మేది అని తెలుగులో వాడారు, కానీ అది అక్కడ ఆ పదం కాదు. దాన్ని ఫేత్ఫుల్నెస్ అంటే చూడకుండా ఏమనాలి? విశ్వసించితే నువ్వు ధన్యుడవు. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, నమ్మకం గొప్పదా, విశ్వాసం గొప్పదా? ఆమెన్, ఆమెన్. పురుషులు మీరు కూడా దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విశ్వాసం అంటేనేమో చూడకుండా చెప్పేది. ఎస్ సిస్టర్. నమ్మకం అంటేనేమో చూసి చెప్పేది. నా చేతిలో ఉన్నది ఏంటిది? ఇది విశ్వాసమా, నమ్మకమా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పట్టుకున్నది ఏంటిది? ఇది బైబిల్. మీకు కళ్ళకుద్దాలు రావాలి. డైరీ. ఇది విశ్వాసమా, నమ్మకమా? ఎవరో విశ్వాసం అంటున్నారా మా తల్లి? అందుకే పునాదులు కదిలించుకుంటున్నాం మనం. చూడకుండా చెప్పేది విశ్వాసం, చూసి చెప్పేది. ఇప్పుడు టీవీలో ప్రసంగాలలో బెల్లంపల్లి ప్రవీణ్ కావచ్చు, ఇంకా రకరకాలు కావచ్చు, వాళ్ళ టీవీలలో సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు అంటే, అయ్యా మీ మీటింగ్ వచ్చిన తర్వాత నా రెక్క ఇట్లుండే, మీరు ప్రార్థన చేసినాక ఇప్పుడు నేను రెక్క చూసుకున్నా, అది సెట్ అయింది అంటున్నారు. అది విశ్వాసమా, నమ్మకమా? వాళ్ళు చూసుకొని చెప్తుండ్రు, సార్ అప్పట్లాగా రెక్కలు వేస్తారు, ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది అంటున్నారు. అది విశ్వాసమా, నమ్మకమా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, నమ్మకం. ఈ నమ్మకంతో దేవుడు పెద్దగా ఇంట్రెస్ట్గా లేడు. చూసి ఎవడని చెప్తాడు? చూడకుండా విశ్వసించేదే విశ్వాసం. మరి చూడకుండా విశ్వసించేది ఏంటో చెప్పగలరా సంగమా? ఏంటిది చూడకుండా విశ్వసించగలం? ఆమేన్. వావ్ వావ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. అద్భుతం. పరలోకం. ఎగ్జాక్ట్లీ. అది మనం చూడలే, కానీ తప్పకుండా ఉన్నదా లేదా? ఎగ్జాక్ట్లీ. విశ్వాసం అంటే నిరీక్షించబడు దాని నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అంటే అన్సీన్, చూడం కానీ ఉన్నదే. నరకం ఉన్నదా లేదా? ఎవరి కొరకు? బా, ఆ మాట అనరనుకున్నా నేను, అనేసి అయిపోయా. వాస్తవంగా అది దేవుని బిడ్డల కొరకు, మనుషుల కొరకు కాదు. అది సాతానుగాడికి వాని అనుచరుల కొరకు సిద్ధపరచున్నది. ఉంది నరకం, మనం చూడకుండా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఇది నమ్మకం, విశ్వాసమా? ఎగ్జాక్ట్లీ. వావ్. రక్షణ మనకు వచ్చిందా? ఆమేన్. ఎగ్జాక్ట్లీ. నమ్మకంతో కాదు. నమ్మకం అంటే నువ్వు నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే చూసిండు కదా, అబ్బా నీళ్ళలో బాప్తిసం పొందిరు కాబట్టి దీనికి రక్షణ వచ్చిందా? నథింగ్. సున్నతి పొందుట ఎందును పొందకపోవట ఎందును ఏమి? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏంటి? మనసు మారి నూతనం న్యూ లైఫ్ కావాలి. సంగమా, మన పునాదులను ఒక్కసారి సెట్ చేసుకుందాం. ఒకవేళ మనము గోడ దూకి సంఘంలో అడుగు పెట్టామేమో, సెట్ అయ్యాం, తప్పేం కాదు. ఎట్లనైనా మతపరంగా వచ్చినవో, లేదా గోడ దూనికి వచ్చినవో, లేదా పైరుతోని సంఘంలోకి వచ్చినవో, ఎట్లనరా మొత్తానికైతే వచ్చినావు, సంతోషం. సత్యాన్ని ధరించుకో ఇప్పుడైనా. ఆమెన్. నువ్వు ఏ మార్గంలో వచ్చినా సంఘంలో అడుగు పెట్టావు అంతే. ఇప్పుడైనా దిస్ ఇస్ ద టైం. ఇది ఏ రక్షణ దినం. దిస్ ఇస్ ద సాల్వేషన్ డే. నేను ఈ మధ్యలో నార్త్ ఇండియా పోతున్నాను. ఇప్పుడు రేపు 13, 14, 15లో కూడా పాకిస్తాన్ బార్డర్లో 5 రోజులు ఉంటున్నాం, నేను నా సతీమణి. అక్కడ పరిచర్య జరుగుతుంది. అక్కడ కూడా నేను అందరు క్రైస్తవ సంఘాలు, మెథడిస్ట్ చర్చెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి, కానీ పాస్టర్లకే రక్షణ లేదు.
ఎంత ఘోరం అంటే, ప్రభా నేను వీళ్ళని పట్టుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ సేవ చేయాలని వస్తే పాస్టర్లకే రక్షణ లేదు. అంటే వాళ్ళకి ప్రసంగాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, సంఘం ఉంది, చర్చి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. మీరు ఎప్పుడైనా అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 7వ వచనం చూసారా? కనీసం చూసారా? అపొస్తలుల కార్యంలో 6-7 ఎప్పుడైనా చూసారు? గుర్తుపెట్టుకోండి, 6-7 అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదవండి. కమాన్. దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రబలమై అంటే అది విస్తరించి పరిగెత్తుట వల్ల యెరూషలేములో చాలా మంది దేవుని శిష్యులు అయిపోతున్నారు. భక్తులు కాదు, విశ్వాసులు కాదు, శిష్యులు. మరియు ఇంకేం జరిగిందంటే యాజకులలో అంటే పాస్టర్లలో అనేకులు వామ్మో మళ్ళీ కొత్తగా వెళ్ళి నమ్మి బాప్తిసం పొందుతున్నారంట. ఎవరు వీళ్ళు? పాస్టర్లు. మాలాంటి వాళ్ళం, నాట్ యూ, మాలాంటి వాళ్ళం. ప్రసంగాలు చేసి మైక్ అలవాటు పడి బైబిల్ అలవాటు పడ్డ మా బతుకులో రక్షణ లేని వాళ్ళు కూడా కనబడుతున్నారు. అంటే దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. వాళ్ళకి ఆ పునాదులు చక్కగా లేకపోవచ్చు. రక్షణ పునాదులు గట్టిగా ఉంటేనే సంఘం గట్టిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తాను. ఎంతమంది రక్షణ పొందారు చేయెత్తండి. నాకు రక్షణ కరెక్ట్ వచ్చిందన్న వాళ్ళు చేయెత్తండి. డౌట్ ఏమన్నా బ్రదర్? ఎత్తండి. మోషే చేతులు ఎత్తినట్టు ఎత్తాలి అంతే. వెరీ గుడ్. చెల్లమ్మ నువ్వు లేరా? గుడ్. ఏం తప్పుగా అనుకోకు. దించుతాము. నీకు కూడా వచ్చిందా? యూ సింగింగ్ ఎత్తాడు. రక్షణ వచ్చిందా నీకు? ఇట్లా అంటే సగమే, నోటితో చెప్తేనే ఫుల్ వచ్చిందా? గుడ్ నాన్న. నీకు రక్షణ వచ్చిందా నీకు ఎట్లా తెలిసింది? వెరీ గుడ్ అమ్మా. అంటే నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చినందుకు వచ్చిందని తెలిసిందా? వెరీ గుడ్, నో డౌట్. ఇంకెవరికి రక్షణ వచ్చింది? బ్రదర్ నీకు రక్షణ వచ్చిందా? ఇప్పుడు అన్ని డౌన్లో అయిపోయినాయి చేతులు. అమ్మో ఇది అది పోయి ఎట్లా ఉందిరా తేడా అనుకుంటారా? నవ్వకండి, మనం కలిసి నేర్చుకుంటూ ఉన్నాం. తమ్ముడు నీకు వచ్చిందా? నీకు వచ్చిందని ఎలా తెలిసింది? నన్ను కలపకు. నీ చెప్పు ఎట్లా వచ్చి నీకు ఎట్లా కన్ఫర్మ్ అయింది? ఎట్లా తెలిసింది? అట్లా ఏమైనా మాట్లాడండి దేవుడు? చప్పలు కొట్టండి. ఎంత గొప్ప రైట్ ఆన్సర్ అది. థ్యాంక్ యూ నాన్న. వాక్యం ఏది చెప్పుతామో అది సత్యం. చప్పలు కొట్టండి. వాక్యాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నావు. నేను నా పాపాలు ఒప్పుకున్నా కాబట్టి దేవుడు ఒప్పుకున్న వాళ్ళ పాపాలను క్షమిస్తానని చెప్పాడు. ఏమన్నా ఆకాశంలో ఏమన్నా మెరుపులు కానీ ఎర్ర రంగు అట్లా ఏమన్నా ఉందా? ఏముండదు. కనబడితే అది రక్షణే కాదు, ఇది విశ్వాసం కూడా కాదు. వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నాం అంటే దేవుడు చెప్పినందుకు నేను నమ్ముతున్నానా విశ్వసిస్తున్నానా? గట్టిగానండి. నమ్మట్లేదు. నమ్మటం అంటే చూసి చెప్పేది. ఈ మధ్యలో చాలామంది నీకు రక్షణ వచ్చిందా అని అంటే, నేను నర్సంపేటకి వెళ్ళి అడిగితే ఒక తల్లి అన్నది వచ్చిందా నాకు బాగా తెలిసింది అన్నది. ఎట్లా తెలిసిందమ్మా అంటే, ఇగో నేను నా నీళ్ళలో బాప్టిజం పొందగానే 2 పావురాలు నా కళ్ళ ముందు నుండి ఉరికినాయి అన్నది. అది రక్షణ కానే కాదు, కనబడేది కాదు. కనబడకుండానే నీవు విశ్వాసం ఉంచాలా. దేని ద్వారా? ఆమెన్. దేవుని వాక్యం ద్వారా. ఆమెన్. ఎస్ బ్రదర్, పోయినాయంట అన్ని పాపాలు. చప్పలు కొట్టండి తమ్ముడికి. సూపర్ సాల్వేషన్. గట్టిగా ఉన్నాయి అన్న, పునాదులు గట్టిగా ఉన్నాయి, సంఘ పునాదులు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నాన్న. సరే, రక్షణ అనేది విశ్వాసం. ఇంకొకటి ఆప్షన్ ఉంది, ఏంటిదంటే కృప ద్వారా మాత్రమే. ఓన్లీ 2 ఆప్షన్. మనం విశ్వసించినప్పటికీ అది మన విశ్వాసం కాదమ్మా, అది మనది కాదు. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిది? ఆయన కృప. ఏదేమైనా మనం చెప్పాల్సింది ఆయన కృప చేతనే రక్షించబడ్డాం. విశ్వాసం ఉంచాం, కానీ విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించేది కూడా ఎవరు? నువ్వు కాదు, నేను కాదు, యేసే. రక్షింపబడ్డాము అనడానికి గుర్తు ఏంటిదంటే విశ్వాసం. నేను ఒప్పుకున్నది నిజమైతే దేవుడు పాపాలు క్షమించింది కూడా నిజమే. నీళ్ళల్లో పొందినందుక క్షమాపణ, నీళ్ళల్లో మునిగినందుక
ఈ మధ్యలో నేను ఇటు తరుగుప్పుల వైపు వచ్చాను. వచ్చినప్పుడు ఒక సాక్ష్యం విన్నాను. ఇట్లా బ్యాప్టిజం పొందినరట, బయట పోయి గుడంబ దాగి రానే వచ్చిండంట. నవ్వకండి, ఏడవాల. అంటే ఆయనకు రక్షణ వచ్చిందా? రాలే, నీళ్ళలో మునిగి వచ్చిండు అంతే. రక్షణ వేరు, నీటి బాప్తిసం వేరు. రక్షణ అనేది ఎంత టైం పడుతుంది రావడానికి, ఎన్ని గంటలు? ఈ మధ్యలో ఒక హన్మకొండలో ఒక పెంతెకోస్తు పాస్టర్ గారు అంట, రక్షణ రావాలంటే 40 రోజులు నువ్వు మా ఉపవాసం ఉండి చర్చిలో ఉంటే 40 రోజులు మీకు ప్రార్థన బాప్టిజం ఇస్తా అని చెప్పిండట. 32 రోజులకే ముసలి చనిపోయిందంట. గుళ్ళెకొచ్చి నరకం పోయింది ముసలిది, ఈయన ఆలస్యం చేసినందువల్ల. రక్షణకు 40 రోజులకు సంబంధం బైబిల్లో ఉంది. ఇదే అనుకూల, రైట్ నౌ, నాట్ టుమారో, నాట్ ఆఫ్టర్ 1 hour, 2 గంటల తర్వాత కాదు, ఇప్పుడే. మీలో ఇంకా ఎవరైనా రక్షింపబడకుంటే దిస్ ఇస్ ద టైం ఫర్ యూ. రక్షింపబడకుండానే మందిరంలో అడుగు పెడుతున్నావేమో, రక్షణ పొందకుండానే సంఘ పెద్దవవుతావేమో, రక్షణ పొందకుండానే పాటలు పాడుతున్నావేమో, రక్షణ పొందకుండానే బైబిల్లో దిట్టయినవేమో, రక్షణ పొందకుండానే బైబిల్ క్విజ్లో టాప్ మార్కులు వచ్చినాయేమో. అదేది నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. షుడ్ అండ్ మస్ట్. ఇప్పుడే ఈ క్షణంలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచి, చాలామంది ఒప్పుకొని మళ్ళీ దాన్ని పట్టుకుంటారు, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టితే తప్పకుండా రక్షణ నీకు వచ్చినట్టే. ఆమేన్. రక్షణ వచ్చిందనడానికి సమాజంలో గుర్తు ఏంటంటే నీళ్ళలో, అంతే. అది రక్షణ కాదు. మెనీ టైమ్స్ అది వన్ ఆఫ్ ద ఐడెంటిటీ, మన కార్డు లాగా. స్కూల్కి పోతే పిల్లలకు ఐడి కార్డు లాగా. ఐడి కార్డు లేనంత మాత్రాన స్కూల్కి పోకపోతాడని అర్థం లేదు. ఉంటే వాడు స్కూల్ పిల్లగాడు రా అని అర్థం, అంతే. అర్థమవుతుందా? బ్యాప్టిజం కూడా అలాంటిదే. బ్యాప్టిజం అవసరం, దేవుడు చెప్పాడు. షుడ్ అండ్ మస్ట్. అది విధేయత. అది యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం కూడా పాలి భాగస్థులం అవుతున్నందుకు గుర్తు. కానీ దట్ ఈస్ నాట్ సాల్వేషన్. అది రక్షణ కాదు. పాప క్షమాపణ కొరకు పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టడమే ఆ క్షణంలోనే రక్షణ వచ్చేసినట్టే నీకు. ఈ దెబ్బతో నాకు తెలిసి గుడికి రాని వాళ్ళకు కూడా కొంతమందికి రక్షణ వచ్చి ఉంటుంది. దే ఆర్ నాట్ చర్చ్ బిలీవర్స్. మన సంఘంలో చేరలే కానీ వాళ్ళు విశ్వాసం ఉంచి ఉంటారు. వాళ్ళు నీళ్ళల్లో ఇంకా పొందలా. అర్థమవుతుందని నేను చెప్పింది. వాళ్ళు పొందితే పాస్టర్ గారు వాళ్ళని కుడి హస్తాన్ని ఇచ్చి సంఘంలోనికి, ఈ లోకంలో జరుగుతున్న ఈ బ్యాప్టిస్ట్ సంఘంలోనికి పిలుస్తారు. కానీ యూనివర్సల్ చర్చిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అక్కడక్కడ వాళ్ళు సంఘంలోకి వచ్చారు. ఏ సంఘం? విశ్వవ్యాప్త సంఘం. దానికి ఈ బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, మన్నా అనేది ఉండదు. వాళ్ళు దేవుని సంఘంలో చేరున్నారు కానీ లోకల్ చర్చిలోకి రాల. రక్షణ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అమ్మ, అన్న, మీలో ఎవరికైనా ఇంకా రక్షణ మీరు లేట్ చేస్తుండ్రంటే మనంత పాపులు, మనంత దౌర్భాగ్యులు ఇంకెవ్వరూ ఉండరు. నా బిడ్డ ఇప్పుడు 9th క్లాస్, ఆమె 6వ తరగతిలోనే రక్షింపబడ్డది. నేనేం ఫోర్స్ చేయలే ఆమెను. మేము తిరిగే పరిచర్లో తిరుగుతూ ఒక క్యాంపులో ఏడ్చుకుంటూ వచ్చి, డాడీ నేను రక్షింపబడ్డాను డాడీ అన్నది. రక్షింపబడ్డావా? ఎట్లా డాడీ అని అంటే, డాడీ నేను పాపినన్న సంగతి నాకు అర్థమైంది డాడీ అన్నది. ఓ, నువ్వు నువ్వేం పాపం చేయలేదు బిడ్డ అంటే, ఏం డాడీ పాపం చేయలేదు అంటావు? నేను చెప్పిన కొన్ని కథలు చెప్తా కదా పిల్లలకు. ఆమెకు ఆ కథ బాగా అర్థమైంది. మామిడి చెట్టుకి ఏం కాయలుగా వస్తాయి? ఈత చెట్టుకు, తాడి చెట్టుకు, పాపి చెట్టుకు. ఎస్, ఆదాము చెట్టు పాపం మనది. మనం పుడితేనే ఉన్నాం. మనం పాపలమా పరిశుద్ధులమా? ఎస్. ఆ పాపం పోవడానికి దేవుడి యొక్క చెట్టు యేసుక్రీస్తు పుట్టాడు. ఆదాము జనరేషన్ ఇట్లా తన్నుకుంటూ ఇటు వస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు బిట్వీన్ టైంలో ఆయన పుట్టాడు. ఆయన ఎంతైతే ఆదాం పాపము మానవ జాతిని రుద్దుకుంటూ నరకానికి దగ్గర తీసుకొస్తుందో, యేసు ప్రభు అంతకంటే డబుల్ శక్తితో నింపబడి ఎంతైతే లోకపు పాపం వస్తుందో దాన్ని ఆయన బలియాగము ద్వారా దాన్ని తొక్కి పడేసి మనందరికీ రక్షణ తీయడానికి భూమి మీదకి వచ్చాడు. ఇది మన వల్ల కలిగింది కాదు. ఆయనలో విశ్వాసం ఉంచితే దొరుకుతుంది. ఇది
ఎవరైనా ఈ లోక భాగ్యోల కొరకు నేను దాంట్లో ఉండాలా, దీంట్లో ఉండాలా, ఇది తాగాలి, అది తాగాలి, ఇంకా ఆ తనివి తీరలే, ఈ ముచ్చట తీరలే, ఇది గాలే, అది గాలే అని లేట్ చేస్తున్నావు కదా. దయ్యం చేసే పని నువ్వు తెలుసా? నువ్వు బ్యాప్టిజం పొందకుండానే చచ్చిపోయే భ్రమలోనికి నేను నెట్టేస్తే నువ్వే చచ్చిపోతావు. కొంతమంది చంపరు. కరోనా టైంలో కరోనా మనిషిని చంపలే. ఏం చంపింది? భయమే చంపింది. చంపే అధికారం దేవుడు ఎవడికి ఇవ్వలే. జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నవి? కరోనా చేతిలో, డాక్టర్ చేతిలో కాదు, సైతాన్ చేతిలో కాదు, దేవుని చేతిలో ఉన్నవి. మనం భయపడ్డాం, అదే సాతాన్ గాడికి చాలు చంపేశాడు, అంతే. ఇది మన వల్ల కలిగే తప్పులు. అందుకని నేను అంటాను, మనం రక్షణ పొందక ముందే అపవాది చంపే భ్రమలో మనల్ని పెట్టి చంపేస్తాడు. కాబట్టి ఎవరికైనా రక్షణ లేకుంటే, ఈరోజు నాకు రక్షణ ఆవశ్యకత దొరికింది, నేను పాపం ఒప్పుకున్నాను, నాకు మనస్ఫూర్తిగా రక్షణ దొరికిందని మీరు తప్పకుండా సాక్ష్యం చెప్పండి. ఇది ప్రభు వల్ల కలిగింది, ప్రభు కిరణ్ వల్ల కలిగేది కాదు తల్లి. దయచేసి గమనించు. ఇంకా ఆలస్యం చేస్తే అవిధేయులు అవుతారు. అవిధేయులు అంటే దేవుడింటే చెప్తుంటే, దైవదర్జనుని నిలబెట్టుకొని నీతో మాట్లాడుతుంటే కూడా ప్రభా నువ్వు అట్లే చెప్తావు అని వదిలిపెట్టకు. ఎందుకంటే అది పెద్ద పాపం. పాపం అంటే ఆదాము పండు తినడం పాపం కాదు. పండు తినడం పాపం కాదు. ఏంటి దానికి ముందు ఏంటిది? దేవుడు చెయ్యొద్దన్న పనిని, ఆ పని తర్వాత అండి. ఫస్ట్ దేవుని మాట వినలే. ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే రక్షణ పొందండి అని చెప్పినప్పుడు కూడా నువ్వు పొందలేదనుకో, సేమ్ ఏదైనా తోట నుండి దేవుడు గెంటేసినట్టు సంఘం నుండి కావచ్చు, పరలోకం నుండి కావచ్చు, దేవుడిని నెట్టేసే పరిస్థితి రానియకు. దయచేసి ఈ మాట నీ కొరకే. విశ్వాసము, రక్షణ, నమ్మకము, సంఘం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే సంఘం. ఏంటిది అది? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరు విప్పి చెప్పండి. ఎస్, అప్పుడప్పుడు దేవుడు కూడా ఇజ్రాయెల్ ఇంట్లో పలికించాడమ్మా, వాళ్ళతో మాట్లాడించాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత మాట్లాడితే అంత దేవునికి మహిమ జరుగుతుంది. హల్లెలూయా, వామ్మో, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి, హల్లెలూయా. ఆర్మీ లాగా పనిచేయాలి. ఆర్మీ అంటే దేవుని ఆర్మీ. మీరు ఈ క్రైస్తవులు ఎట్లా అలవాటు పడిపోయారంటే, పాస్టర్ బోధ చేస్తాడు, మనం చెవులు కాబట్టి ఇట్లా ఇంటే చాలు అనుకోకండి. అవయవాలు పనిచేయాలా, అప్పుడే మనం ఆరోగ్యవంతులం అవుతాం. ఆమెన్. అమ్మ తల్లి ముందు కూర్చో నువ్వే. రైట్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా చెప్పాలి, అందరూ ఒకటే, హల్లెలూయా. ఇక్కడ అందరూ ఒకటే, అందరూ ఫాలో కావాలి దేవుని వాక్యానికి. రైట్, ఇక్కడ నేను ఏమంటానంటే, సంఘం అనే పదం దేవునికి చాలా ఇష్టమైన పదం. సంఘం అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద సంఘం? దేవుని శరీరం. గుడ్ బ్రదర్, వెరీ గుడ్, సూపర్. దేవుడు శిరస్సు, దేవుని శిరస్సు కాదు, దేవుడే దానికి శిరస్సు. ఇవి మిగతా అంబేద్కర్ సంఘం ఏమో, అంబేద్కర్ వాదులంతా కలిసి వాళ్ళు పెట్టి ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది అంబేద్కర్ సంఘం. దళిత సంఘం, లేదా పార్టీ సంఘం, లేదా మహిళా సంఘం. యేసుక్రీస్తు సంఘం కూడా అట్లనేనా? దాన్ని ఒక మనిషి స్థాపించాడు. మరి దేవుని సంఘాన్ని, ఆమేన్, ఆమేన్, ఎలా సంఘం స్థాపించబడుతుంది అంటే ఎలా? పరిశుద్ధాత్మతో ఎలా స్థాపించబడుతుంది? ఏం చేస్తారు? సంఘం స్థాపించబడాలంటే ఏం కావాలి? వాక్యం అంటే ఎగ్జాక్ట్లీ బ్రదర్, వాక్యమే. ఏం మాట్లాడితే సంఘం స్టార్ట్ అవుతుంది? ఏం మాట మాట్లాడాలా ఊరికొచ్చి? గుడ్, చాలా గొప్ప సంగతి. ఈ బెక్కల్కి వచ్చి దైవజనులు ఎవరో, పూర్వం ఎవరయ్యా ఇక్కడ సువార్త ప్రకటించింది? ఎఫ్రాయిం తరిగొప్పలో. ఓహో, ఆంటీ హాస్టల్లో ఉండేది. నాకు గుర్తుకొస్తున్నారు, వెరీ గుడ్. ఎఫ్రాయిం గారు ఇక్కడికి వచ్చి ఏం ప్రకటించారు అంటే, ఆయన మాటలు కాదు, దేవుని మాట. ఏమన్నాడంటే, ఓ బెక్కల్ గ్రామ ప్రజలారా, ఈ లోక రక్షకుడు యేసు ప్రభు భూమి మీద రక్షకుడుగా పుట్టాడు, మన పాపాల కొరకు చనిపోయాడు, తిరిగి 3వ దినాన లేచాడు, మరలా రాబోతున్నాడు. ఈ రోజు
బోధించాడు. ఆమెన్. దేవుని వాక్యము చెప్పుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యాక్షన్లోకి వస్తాడు. వితౌట్ వర్డ్, వాక్యం లేకుండా హోలీ స్పిరిట్ గాడ్ హౌ కెన్ హీ డూయింగ్? వాక్యం ఎప్పుడైతే నీ నోటి నుండి విడుదలవుతుందో సంఘ స్థాపన కొరకు పని స్టార్ట్ అయినట్టే. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊళ్ళో నేనే ఉన్నాను అనుకో, బెక్కల్లో, ఓ ప్రభు కిరణ్ అగో ఆయన చెప్పేది సత్యం అని పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి నాలో ఉన్న పాప స్వభావాన్ని అంతా కూడా నన్ను ఏం చేస్తాడు, నా ప్రమేయం ఆయన తీసుకొని, నా కాన్షియస్ తీసుకొని ఒప్పుకో వెళ్ళు అని చెప్పే సత్యమే, వెళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. వావ్, ప్రేరేపిస్తే అప్పుడు నేను ఆ ఎఫ్రాయిం పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నాయా, నేను కూడా పాపినే, నాకు బాప్తిసం. ఆయన పాపిని అన్నప్పుడే అతనికి రక్షణ వచ్చింది. గ్లోరీ. మరి బాప్టిజం ఎందుకు? తను ఈ లోక సంబంధమైన సంఘంలో నలుగురి ముందు దేవుడు అని అతడు ఒప్పుకోవాలి. అర్థమైందా? సంఘం ముందు. ఆ సంఘం ఎవరు? ఒక్కరు రక్షించబడ్డది సంఘమే. అప్పుడు సంఘం స్టార్ట్ చేసుకున్నాడు దేవుడు. సంఘం స్టార్ట్ చేసుకోవడానికి స్థలం కాదు, సంఘం స్టార్ట్ చేసుకోవడానికి పునాది రాయి కాదు, సంఘం స్టార్ట్ చేసుకోవడానికి దేవునికి ఎవరు కావాలా? సజీవమైన శరీరం, మనిషి కావాలి. ఆ మనిషిని పాప క్షమాపణతో మార్చుకొని సజీవమైన రాయిగా ఇక్కడ దేవుడు సంఘాన్ని స్థాపించాడు. దిస్ ఈస్ ద చర్చ్. ఎవరు యేసు రక్తం చేత కడగబడతారో వారే సంఘం. రెండు రకాలుగా సంఘం బైబిల్లో ఉందమ్మా, వినండి. యేసు రక్తం చేత కొనబడాలి అంటే దేవుడు పుణ్యానికి కొనలేమనాలి, రక్తం ఇచ్చి కొన్నారు. ఇప్పుడు మీరంతా కొనబడిన వారు. ఎవరు కొన్నారు? దేని కొరకు? మీరు సంఘముగా ఉండడానికి దేవుడు కొనుక్కున్నాడు. దేవుడు కన్నాడు కూడా. ఎలా కనడం అంటే ఒక తల్లి బిడ్డను కన్నట్టు కన్నాడు. ఎలా? అమ్మ మాట్లాడేది నేనైతే, నీళ్ళు మీరు ఎందుకు తాగుతారో నాకు అర్థం అవుతలేదు. కొన్నాడమ్మా, రక్తం చేతి కొన్నాడు. అది క్లియర్. మనల్ని ఎలా పుట్టించుకున్నాడు, కన్నాడు అని బైబిల్లో ఉంది. హెబ్రీ 1:18 చదువుతారా ఒకసారి? హెబ్రీ 1:18. హెబ్రీ 1:18. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎవరు ముందు చదువుతారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుందమ్మా, నేను రాసుకుంటా మీ పేర్లు. యాకోబు 1:18 చదవండి. జేమ్స్ 1:18. ఇక్కడ ఇది కరెక్ట్. అయితే తాను మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన సంకల్ప ప్రకారము దేని ద్వారా కన్నడమ్మా? దేని ద్వారా? yes, amen. బ్రదర్, మనము సంఘములో పుట్టాలా, యేసులో పుట్టాలంటే సత్యవాక్యం మనకు తాకాలి. ఆమెన్. ఈ దినాలలో సత్యవాక్యం కరువైపోయింది. సత్యం చెప్పే వాక్యం లేదు. అబద్ధ వాక్యాలు, ప్రాస్పరిటీ గాస్పల్, దేవుడు మీకు ఇది చేస్తాడు నమ్ముకోండి, అది ఇస్తాం నమ్ముకోండి, ఇది మీకు మేలు చేస్తాడు, మంచి మేలు జరుగుతుందని చెప్పేది ఇది సువార్త కాదు, దుర్వార్త. సో కాబట్టి అమ్మ మీ మనసు అంతా కూడా దాని మీద పోతే మీరు వాక్యం మీద ఎక్కడున్నట్టు చెప్పండి. సో ఇక్కడ పెట్టండి, దేవుని వాక్యం మీద. సత్యవాక్య మూలంగా కన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. రెండు రకాలుగా వచ్చాం మనం. రక్తం చేతనేమో కొనుక్కున్నాడు, వాక్యం చేతనో మనల్ని పుట్టించుకున్నాడు, కన్నాడు. ఇప్పుడు ఏ మనిషిని దేవుడు ద్వారా కనలేదు కానీ తన వాక్యము ద్వారా కన్నాడు. వాక్యం ద్వారా కనడం అంటే అర్థం ఏంటిది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఆది యందు ఆ వాక్యమే, ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. ఆయన ఎవరు? యేసు ప్రభు మూలాన పుట్టాము, యేసు ప్రభు రక్తం ద్వారా కొన్నబడాం. ఓకే. సంఘం ఇది చాలా ప్రాముఖ్యమైన పదం. పరలోకం ఎంత శక్తివంతమైందో సేమ్ చర్చ్ కూడా అంత శక్తివంతమైంది. చెప్పలు కొట్టండి. పైన ఉన్న పరలోకం ఎంత శక్తివంతమైందో కింద ఉన్న ఇక్కడ కనబడుతుంది. ఇగో ఈ చర్చ్. ఇక్కడ నుండి చర్చ్ అంటే ఇది చూపెట్టకండి.
చర్చ్ అంటే ఇది కట్టబడింది కాదు. చర్చ్ అంటే ఎవరు చూపెట్టాలి మరి? ఐఎమ్ ద చర్చ్ అనండి. నేనే సంఘం. మరి అదేంటిది? ఆలయం కూడా అనడం కన్నా అది సంఘం కూడుకునే స్థలం లేదా భవనం. భవనం. చాలాసార్లు ఊళ్ళల్లో చర్చ్ ఎక్కడుందంటే, నేను సిబిసి పిల్లలకు చెప్పిన తర్వాత వాళ్ళు చర్చ్ అంటే ఒక పాస్టర్ గారు అంటే దిగి ఒక ఊళ్ళో అడిగాడంట. సండే స్కూల్ చదువుతుంటారే బాబు చర్చ్ ఎక్కడరా అంటే ఒక పోరగాడు పోయిండట, 7వ క్లాస్ అబ్బాయి పోయి, సార్ చర్చి కావాలా సార్ రానడంట. వాడు ఊరంతా తిప్పిండంట. తిప్పి చర్చి నేనే సార్ అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, ఏంద్రా నువ్వు ఇట్లా చర్చ అవుతారు? అవును సార్, నేనే యేసు రక్తం చేత కడగబడ్డాను, యేసు వాక్యం చేత కనబడ్డాను, కన్నాడు నన్ను, నేనే సంఘం సార్. ఒరే నువ్వు సంఘం అయితే మరి దేవుని ప్రజలు కూడుకునే స్థలం ఏదిరా? ఇప్పుడు రా చెప్తా. అది కట్టబడ్డది. అది కట్టబడ్డ మందిరం, ఇది కదిలే మందిరం. ఆమెన్. ఏది గొప్పది? కదిలే మందిరం గొప్పదే. కదిలే మందిరాలు అక్కడికి పోతున్నాయి కాబట్టి ఇది గొప్పదవుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, యు ఆర్ ద చర్చ్. నువ్వే సంఘం. యు ఆర్ ద చర్చ్. అందుకనే CHUR అంటే మన భాషలో సంఘము, నువ్వే సంఘం. CHUR సంఘం అంటే నువ్వే, నేనే సంఘం. దేవుడు నివసించేది అక్కడ కాదు, ఇక్కడ. అందుకే ప్రభు చెప్పాడు, యు ఆర్ ద చర్చ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వే దేవుడు నివసించే ఆలయం. అందుకనే చాలాసార్లు మనోళ్ళు క్రిస్మస్కి కానీ వార్షికోత్సవం ఏలే, ఇంకా చాలా గ్రేట్. మీరు ఈ మధ్యలో మిర్యాల కూడా వార్షికోత్సవానికి నేను పోతే 25 ఏళ్ళుగా దానికి సున్నం లేదు, కానీ వార్షికోత్సవానికి సున్నం వేసారు. వాళ్ళ బతుకులకు వేసుకోలే, దానికి వేసారు. వాళ్ళ భ్రమ ఏంటంటే దేవుని ఆలయం కాబట్టి దాన్ని అరే బూజు లేకుండా చూడురా అంటుండగా ఆయన. ఫస్ట్ నీలో ఉన్న బూజును అక్కడ దేవుడు ఏం చూస్తాడు? అది నువ్వు చూస్తావు. మీకు కావాలి, మీరు కూర్చునే స్థలం ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలా, శుభ్రం పరచుకోవాలా. నీది లోపల కంపు పెట్టుకొని ఆ వట్టి కంపు దగ్గర దాన్ని తీసే అక్కడ పిట్టగూడు పెట్టింది చూసే వాసన వస్తుంది అంటున్నావు కదా, మన వాసన చూసుకున్నావు ఒకసారి. అందుకనే దట్ ఈస్ నాట్ చర్చ్, యు ఆర్ ద చర్చ్. నీవు దేవుని సంఘం, నీవు కూడుకునే స్థలం, సహవాసపు స్థలం. వెనకట దాన్ని ఆదిమ కాలంలో సునగోగ్ అంటే సమాజపు మందిరాలు, అంటే అందరం వెళ్ళి అక్కడ కూడుకునే స్థలాలు. ఇప్పుడు కర్మ ఏమైపోయిందంటే దానికి ఉన్న ప్రయారిటీ దీనికి లేదు. లాస్ట్కి ఒక పాట పాడతా దీని రిలేటెడ్, అసలు వాట్ ఈస్ ద మందిరం, వాట్ ఈస్ ద చర్చ్ అనేది. ఇప్పుడు చెప్పండి అమ్మ, చర్చ్ ఎక్కడుంది చూపెట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొర్రె పోయి బాయిలో పడితే అన్నీ పడతాయి, ఒక్కటి కాదు, మిగతా వాటిని కూడా తీసుకుపోతుంది. రైట్. అందుకని ఒక్కరమన్నా బాయిలో పడకుంటుంటే అన్నీ పడాయి. ఓకే, హల్లెలూయా. రైట్ బ్రదర్, వాక్యం వినాలి, శ్రద్ధగా పెట్టాలి. చర్చ్ అంటే నువ్వు నేనే సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, సత్యవాక్యం చేత కన్నాడు. చర్చిలో ఎన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. CHURCH. మొత్తం ఎన్ని అయినాయి? 6. మరొకసారి చెప్పండి. CHURCH. బిబ్లికల్గా నేను కొన్ని ప్రిపేర్ అయ్యాను, అంటే మనల్ని రిపేర్ కావడానికి ప్రిపేర్ అయ్యాను. కొన్ని విషయాలు దాన్ని ఇండికేట్స్ అంటాం. ఇండికేట్స్ అంటే ఇప్పుడు ఈ టెంట్ నిలబడడానికి ఎట్లయితే గుంజలు నాటామో, సంగమానికి కూడా దేవుడు కొన్ని స్తంభాలు అంటాడు. దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, జయించిన వాడిని నా సంఘంలో స్తంభముగా. సంఘానికి స్తంభం. అట్లనే కొన్ని పదాలు మీతో వాక్యంలో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకొని, నా సమయం చాలా అయిపోయిందని నేను వింటున్నాను, చూస్తున్నాను. రైట్. CHURCH. సి అంటే ఏంటిదంటే ఎఫ్ఎస్సి 2:10 మరియు 20. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10 మరియు 20 2 వచనాలు చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 20వ వచనం.
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆమేన్ ఆయన చేసిన పని ఉన్నాము. ఆమేన్ 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 హల్లెలూయా. 10 కూడా 20 చదవండి బ్రదర్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్ అనండి ఒకసారి. ఆమేనా పోమేనా? తలలు పైకెత్తండి గుమ్మంలారా మీ తలలను. అవి కాదు మీరే, అవి అట్లే ఉంటాయి, పడై గుమ్మాలు. మనం గుమ్మాలం. అట్లా ఎత్తితేనే దేవుడు ఆట మనలోనికి వాక్యం ద్వారా ప్రవేశిస్తాడంట. లేకపోతే ఇట్లా వంచితే వెనక్కి వెళ్ళిపోతాడు, ఆ పునాదికి వెళ్ళిపోతాడు. రైట్. మూలరాయి, ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద చర్చ్. సి అంటే కార్నర్ స్టోన్. సి స్టాండ్స్ ఫర్ కార్నర్ స్టోన్. ఈ సంఘానికి మూలరాయి నాట్ ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు? ఎఫ్రాయిం కాదు. ఎవరు మూలరాయి? దేవుడు ఆయనను వాడుకున్నాడు, కానీ సంఘానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే. క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్. సి అంటే కార్నర్ స్టోన్. మూలరాయి అంటే ముఖ్యమైన రాయిగా ఈ సంఘానికి ఉన్నది క్రీస్తే. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద పర్సన్, సెంటర్ ఆఫ్ ద వాట్ ఈస్ ద హానర్. సంఘానికి మూలం మధ్య బిందువు క్రీస్తై ఉండునుగాక. చాలాసార్లు నేను గన్పూర్కి వెళ్ళాను 2 సంవత్సరాల క్రితం. గన్పూర్కి వెళ్తే నేను ఆ చర్చ్ పేరు చెప్పాను, ఎందుకంటే అక్కడ 20-30 సంఘాలు ఉన్నాయి. నేను గన్పూర్కి వెళ్ళి వాక్యం చెప్తున్నాను, మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చారు. రాగానే పాస్టరు, విశ్వాసులు, సంఘ పెద్దలు వాక్యం చెప్తా అంటేనే ఎమ్మెల్యే వచ్చిండని తెలిసి నీ మైక్ ఇట్లా పట్టుకొని వాక్యం చెప్తూనే ఉన్నా. చిన్న బిడ్డలు తప్ప అందరు వెళ్ళిపోయాను. పూలదండలు కుమ్మరించి డప్పులు కొడుతూ తాళాలు కొడుతూ లాస్ట్కి వచ్చిండ్రు. నేను చెప్పిన ఎవరే బాబు, ఈ మైక్ వద్దు, మీ చర్చి కూడా నాకు సంబంధం లేదురా బాబు, అయిపోయింది మీ పని, ఇంకా జీవితంలో నన్ను పిలవకండిరా బాబు అని చెప్పి నా కారు వేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే దెర్ ఈస్ నో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ క్రీస్తు లేడు బాబు, లేడు లేడు లేడు. గుడి ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, పాస్టర్ ఉన్నాడు, మత పెద్దలు ఉన్నారు, కానీ అక్కడ క్రీస్తు మాత్రం. మన చర్చిలో సెంటర్ ఆఫ్ ద హానర్, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ క్రీస్తే ఉండను గాక. యేసు క్రీస్తుకే మహిమ, యేసు క్రీస్తే పెద్దోడు, ఆయన వాక్యానికే పెద్దపీట, ఆయన చెప్పిందే జరగాల, ఆయనే హైలైట్. ఆయన తప్ప ప్రభుకిరణ్ కానీ స్థానిక సంఘ కాపరి కానీ ఎవరికి గౌరవం కాదు. ఆయనకు ఆయన విలువైన వాడు, ఆయన మాటలే గొప్పవి, ఆయన గొప్ప దేవుడు. నీ సంఘములో, ఇక్కడున్న సంఘములో క్రీస్తు సెంటర్లో కనపడాల, నేను కాదు. ఆమెన్. గొప్ప గౌరవం, మహిమ, ప్రభావములు ఆయనకు చెందే సంఘం సెంటర్, క్రైస్తున్న సంఘం. ఈ మధ్యలో నేను మనుగురు కూడా వెళ్ళాను. మనుగురికి వెళ్తే నాతో తమ్ముడు ప్రసాద్ కూడా వచ్చాడు. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో 4 కుర్చీలు ఉన్నాయి. ఆ 4 కుర్చీలు మమ్మల్ని ముట్టనిస్తలేరు. అవి ఎట్లున్నాయంటే ఇక పెద్ద ఒక పీఠాధిపతులు కూర్చునే కుర్చీలాగా ఉన్నాయి. 3 కుర్చీలు ఒక దగ్గర ఉన్నాయి, ఇంకో కుర్చీ ఒక దగ్గర ఉంది, దాని మీద ఏసి తెల్లబట్ట వేసి ఉన్నది. నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, సార్ ఇవేం కుర్చీలు సార్, ఎవరికి వేశారు సార్ అన్న. అంటే ఆయన అన్నాడు, అది తండ్రికి, ఇది కుమారునికి, ఇది పరిశుద్ధ ఆత్మదేవునికి. ఓహో, ఆయన ముగ్గురు చేసినలా మీరు, ఆయన త్రియేక దేవుడు కదా అంటే ముగ్గురు ఆయన. అది ఒకటి పెద్ద డౌట్ వచ్చింది. ఓకే, అందరికి కలిపి ఒక్కటే కదా, ఒక్కటేనా ముగ్గురా? గుడ్, మీకు మంచి పునాది గట్టిగా పడ్డది. ఇప్పుడు నాలో శరీరం ఉంది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉంది. 3 వేరు ఉన్నామా, ఒకటేనా? ఎస్, అవర్ గాడ్ ఈజ్ వన్ ఇన్ ద ట్రినిటీ. అంటే ముగ్గురు కాదు, త్రిత్వంలో ఏకత్వం. సరే, అది పోనీ పెద్ద సమస్య, అది దాని టచ్ చేయకపోవడం మంచిది. రైట్. ఇక్కడ 4వ కుర్చీ ఎవరికి తెల్లగేసి ఉన్నదంటే అది ఈ సంఘాన్ని స్థాపించిన దేవదాసయ్య గారికి అని చెప్తాడు. వామ్మో, ఆయన మనిషే, ఈజ్ నాట్ గాడ్. మాలాగా ఆయన దేవజనుడే. ఇదేందో బాబు, ఆయనకేసిండ్రు అంటే ఆయన కూడా వచ్చి ఇక్కడనే కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘములో దేవుడు సెంటర్ ఉన్నాడా, మనుషులు ఉన్నారా? దేవునికి సెంటర్ ఉన్న దగ్గర వాక్యం హైలైట్ అవుతుంది అంతే. ఆయన మహిమ, ఆయనకే గౌరవం, ఆయన దగ్గర అందరు నీల్ డౌన్ అంతే, మోకాళ్ళు వంచాల.
దేవుడు గొప్ప కనబడతాడు ఆ సంఘంలో. హీఈస్ ద కార్నర్ స్టోన్, హీఈస్ ద సెంటర్. ఆయనే ప్రధానమైన వ్యక్తి. మన సంఘంలో ఇన్ని రోజులు కూడా దేవుడే ప్రధానమైన వ్యక్తిగా వస్తున్నాడా, లేదన్నా ఏదన్నా ఒక వ్యక్తి నడిపిస్తున్నాడా, ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన బాప్టిస్ట్ సంఘానికి ఎవరు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్? యేసు క్రీస్తు ప్రభు. ఆమెన్. అంటే మన సంఘంలో 3 గంటల ప్రార్థన ఆరాధన జరిగితే దాంట్లో ఎవరు గనుడుగా కనపడాలి? యేసుక్రీస్తు. వాక్యం, ఆయనకు మహిమ. ఏం మాట మాట్లాడినా, ఏం పదం చెప్పినా మనుషుల గౌరవం కాదు, దేవునికి మహిమ చెందే పనులు జరుగుతున్నాయంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్. ఆయనే మూల రాయిగా కనబడుతున్నాడు ఆ సంఘంలో. లేకపోతే మనుషులు, అది పరలోకం పోయే సంఘం కాదు మనుషులు ఘనత తెచ్చేది. సెంటర్లో మనిషి ఉంటే పరలోకం పోదు, అది ఈ లోకంలో కలుస్తుంది. అందుకనే 3 ఉన్నా 2 ఉన్నా 1 ఉన్నా మంచిదే. ఆ సంఘంలో క్రీస్తు సెంటర్లో ఉండును గాక, ఆయన ప్రధానమైన వ్యక్తిగా కనబడును గాక. నేను ఎక్కడికి వెళ్ళినా ఆలోచన చేస్తాను. అంటే నా బాధ ఏంటంటే ఈ చర్చిలో దేవుడు సెంటర్ కనబడుతున్నాడా, మనుషులు ఎవరైనా కనపడుతుండ్రా అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం లేదురా, చూస్తున్నావు కదా దేవుడే, దేవుని వాక్యం, ఆయన సన్నిధి, ఆయనకు ఘనత తెచ్చే మాటలే వింటున్నావు కదరా అంటే అప్పుడు నాకు ఎవరు కనపడతారు? అక్కడ దేవుడు సెంటర్గా ఉన్నాడు రా ఈ చర్చిలో, మనుషులు కాదురా అని అనిపిస్తుంది. అంటే మన చర్చిలో మనం వెళ్తున్న సంఘంలో సెంటర్ దేవుడు ఉండాలి. నేను హైదరాబాద్లో ఉంటున్నా గత 15 సంవత్సరాలుగా. అంటే ఇండియా దేశాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి ఒక గూడు చూసుకొని అక్కడ ఒక సంఘం దేవుని కృపను బట్టి ప్రారంభించి అక్కడ నుండి భారతదేశం అంతా ప్రయాణం చేసి సెంటర్కి వస్తున్నాయి. ఎందుకంటే అది సెంటర్ పాయింట్ ఉన్నదని. అట్లాంటి పల్లెటూరు సంఘాలు నిర్లక్ష్యం చేయలే. అక్కడికి నేను ఎందుకు వస్తున్నానంటే అన్నీ తిరిగి అక్కడికి రావాలని. నా ఆలోచన ఏంటంటే మేము వెళ్తున్న సంఘంలో కూడా క్రీస్తు సెంటర్ కనబడాలా, సాక్ష్యాలు వినపడాలా. ఆమెన్. కొన్ని సంఘాలకు నన్ను వాక్యం కొరకు పిలిచినప్పుడు వెళ్తే దెర్ ఈజ్ నో సెంటర్ జీసస్. యేసు ప్రభు అక్కడ సెంటర్లో కనబడతలేడు, ఎక్కడో మూలకేసిన రాయను. అన్ని ఆగు ప్రభా నీకేం తెలుసు ఆగాని వాళ్ళే నడిపిస్తారు, దేవుడు ఎక్కడో పోతాడు. అందుకనే సెంటర్లో దేవుడున్న సంఘం మాత్రమే పరలోకం పోతుంది. లేకపోతే అది ఇక్కడే ₹1,00,00,000 ఉండొచ్చు, 100 భూములు ఎకరాలు కొనొచ్చు, పెద్ద బైబిల్ కాలేజ్ కట్టినా పోదు. అది మన సంఘములో యేసుక్రీస్తు సెంటర్గా ఉండును గాక. మీరే బ్యాలెన్స్ చేయాలా. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు మనుషులను పొగుడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సెంటర్లో దేవుడు కనపడాలా. వాక్యం ఇప్పుడు ప్రజలు ఆ దారిపొంటి పోయే వాళ్ళు మిమ్మల్ని అమ్మ అని పిలిచినా కూడా చూడొద్దు. ఎందుకు? సెంటర్ వర్డ్, దేవుని వాక్యం సెంటర్ చేసుకోవాలా. వాక్యం కంటే మాకు గొప్ప ఏది కాదురా బాబు అనేది కనబడాలి మనలో. ఆదివారం పూట పనులకు పిలిచి నీకు ₹1000 ఇస్తారా, 5,000 ఇస్తారా అని చెప్తే నువ్వు 5,000కు లొంగిపోవద్దు. సెంటర్ కనబడాలి దేవుడు. అంటే అర్థమైందంటే ఒరే 10,000 ఇచ్చిన నేను రాను, ప్రాణం పోయినా రాను. ఎందుకంటే ఈరోజు ఆరాధించే దినం. అంటే దేవుడు సెంటర్లోకి వస్తాడు నీ జీవితం ద్వారా. దట్ ఈస్ అవర్ సెంటర్. మనం దేవునికి కేంద్ర బిందువు స్థానం ఇవ్వాలి మన జీవితంలో చేయుట ద్వారానే. ఈ మధ్యలో ఒక ముసలామను ఆడియోలో పెట్టారు, వాట్సాప్లలో వచ్చింది, మీకు తెలుసో లేదో. ఆమెకి ఏం చేశారంటే, నీకు పింఛన్ ఇస్తారంట, ఆ రోజు ఆదివారం అంట, మరి నీకు ఆ రోజు పోకుంటే ఇవ్వరంట అంటే ఆమె ఏమన్నది? పోయినా మంచిదే. ఇప్పుడు ఆమె వాళ్ళ చర్చిలో సెంటర్ ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు. త్రూ హర్ టెస్టిమనీ. ఫోటో పెడితే కాదు సెంటర్. సెంటర్ అంటే సిలువను తీసుకొచ్చి మధ్యలో గుళ్ళ పెడితే కాదు. మన జీవితంలో ప్రభువుకు ప్రయారిటీస్ ఇచ్చుట ద్వారా. ఆమెన్. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇన్ ద చర్చ్. దేవునికి ప్రాధాన్యత ఇచ్చుదుము గాక. చర్చ్ అంటే దేవుడు అట్రాక్షన్గా ఉండాలి. చూడండి, పెద్ద పెద్ద సంఘాలలో సేవకులే అట్రాక్షన్ అయిపోయినారు. వాళ్ళే డాన్లు, వాళ్ళే సీన్లు, వాళ్ళతోనే ఫోటో దిగడానికి డబ్బులు కట్టాలంట. అంటే దేవుణ్ణి మూలకు నెట్టి మేమే రబాయి చేసేదని వస్తుండ్రు. మీరు అనుకుంటున్నట్టు అవి పరలోకం పోయే సంఘాలు కావండి. మన ఊళ్ళో చిన్న సంఘమైన దైవజనులు వాక్యాన్ని సెంటర్కి మిమ్మల్ని గుంజుతుకొస్తూ ఉన్నారు. దేవుడు సెంటర్ స్థానానికి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ఆ ప్రయత్నంలోనే ప్రతి ఆదివారం మనం ప్రాసెసింగ్లో పడతాం. అంటే ఆ వాక్యం చెప్తూ ఉంటే మన జీవితాలు ఆ వాక్యం వైపుకు కదల్చబడి దేవుని సెంటర్ పాయింట్లోకి తీసుకొచ్చే ప్రణాళికలు మన జీవితంలో జరుగుతాయి. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, క్రైస్ట్ ఈజ్ ద కార్నర్. క్రీస్తే మూలరాయిగా మన సంఘములో ఉండి నడిపించబడునుగాక. దయచేసి మనం ఎవరిని కనపరచుట కానీ, ఎవరిని పొగుట కానీ, రేపు ఎమ్మెల్యే కాదు, రేపు గవర్నర్ వచ్చి, రేపు ప్రధానమంత్రి వచ్చిన, దీని అర్థం టైం అయిపోయిందన్న బ్రదర్. అంటే కొన్నిసార్లు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, మరి అట్లేం లేదా? అంటే నేను అన్నీ తిరుగుతున్నా కాబట్టి నాకు అర్థమవుతాయి బ్రదర్. రైట్, అంటే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, నాకు తెలియదు, మరి నేను కొత్త కదా. రైట్, ఆ సమయం కూడా ఎక్కువైంది నాకు తెలుసు. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్, అంటే క్రీస్తే మనకు ముఖ్యమైన వ్యక్తిగా సంఘములో వాక్యము ద్వారా కనబడునుగాక. చాలా సంఘాలలో 3 గంటల ఆరాధనలో 1.5 గంటలు పాటలు ఉంటాయి, 30 గంట సాక్ష్యాలు ఉంటాయి, లాస్ట్కు 15 నిమిషాలు ఏముంటుంది? ఇది సెంటరా? పాటలు పాడేటప్పుడేమో నీ పాట చాలయ్యా, నీ సాక్ష్యం చాలయ్యా అంటామా? ఏమంటాం? అని అంటాం, కానీ మాట ఎక్కడ వింటాం బ్రదర్? వట్టిదే పాటలు పాడడానికి పోతాం తప్ప మాటలు వినం మనం దేవుని వాక్యాన్ని. అందుకనే మన సంఘములో వాక్యము సెంటర్ అయి ఉండును గాక. అంటే దేవుడే సెంటర్, ఆయనకు వాక్యానికి ప్రాధాన్యత ఉండును గాక. దయచేసి తమ్ముడు, నీ గోళ్ళు గిచ్చుకుంటూ వింటున్నావు, క్రమశిక్షణతో విను. అయితే రైట్, నవ్వకు, చాలా భయపడాల ఆ మాటను బట్టి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన సంఘములో, అంటే ఇక్కడి బ్యాప్టిస్ట్ సంఘములో దేవుడు సెంటర్ పాయింట్లో ఉన్నాడు. దేవుడు సెంటర్ ఉన్న సంఘం తప్పకుండా పరలోకానికి వెళుతుంది. దాని డెస్టినేషన్ కరెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ సంఘ కాపరి కరెక్ట్ పని చేస్తారు, సంఘం కరెక్ట్ పని చేస్తుంది. దేవుణ్ణి కొంచెం పక్కకు జరిపిన దాన్ని ఫస్ట్ ప్రయారిటీ అంటాం. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం కొంచెం తప్పినా దేవుడు తట్టుకోలేడండి బాబు. అపవాదిగాడు దేవుని స్థానాన్నే కొంచెం జరిపే పని చేశాడు, తట్టుకోలే ప్రభు. నాకు చెందాల్సిన ఆ ఫస్ట్ ప్రయారిటీని ఎవడు దొంగలించడానికి వీలు. దేవుడు కొన్ని సంఘాలలో ఎప్పుడో బయటికి వెళ్ళిపోయి ఉంటాడు, కానీ వాళ్ళు ఉన్నారన్న భ్రమతో పాటలు పాడుకుంటారు, వాక్యం చెప్పుకుంటారు. వెళ్ళిపోయాడు దేవుడు ఎప్పుడో. కాత నాకెక్కడ ఉందిరా బాబు వాడ స్థానం అంతా మీదే అని వెళ్ళిపోయాడు ఆయన. కానీ మనం అనుకుంటాం గుడి ఉంది, సిలువ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది, కాపర్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భ్రమలో ఉంటాం. ప్రభు అంటాడు, రే జీవిస్తున్నారన్న పేరే ఉందిరా మీకు, కానీ మీరు చచ్చిపోయారురా, ఇప్పుడు అయిపోయిందిరా, నేను లేనురా బాబు అనే దినాలు. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ చర్చ్. దేవుడు మన సంఘములో మూలరాయి అయి ఉండును గాక. ఆయన మూలరాయిగా ఉంటే ప్రపంచం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, ఇథియోపియా, రష్యా, చైనా, అమెరికా దేశాలు బెక్కల మీదకి యుద్ధానికి వచ్చినా మీరు భయపడరు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువే మీకు సెంటర్గా ఉన్నాడు కాబట్టి మీకు ధైర్యం ఎట్లుందంటే, మా మందిరంలో, మా సంఘంలో దేవుడు గొప్పవాడు, మా సంఘంలో ఆయనకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇంకా ఎవడొచ్చినా ఎక్కడ నిలువ. ఇక మనుషులకి ఇచ్చే దగ్గర వాటి తుఫానెత్తిన కొట్టుకుపోతుంది సంఘం. చూడండి, అనేక ప్రాంతాలలో ఒక్కరున్న మీలో ఒంటరి అయినవాడు 1000 మంది. ఆమెన్. ఇద్దరుంటే 10,000 మంది అవుతారు. ఆమెన్. దేవునికి కావాల్సింది మంది కాదు బాబు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఎంతమంది గుడికి వస్తారు కాదు, ఒక్కరు వచ్చినా వాళ్ళు క్రీస్తుకు అవకాశం ఇచ్చి, క్రీస్తుకు సెంటర్ పాయింట్ ఇచ్చి బతికటోళ్ళ కాదా చూస్తాడు ప్రభు. అంతే తప్ప ఎన్ని పాటలు పాడేటోళ్ళు, ఎన్ని బైబిల్ చదివేటోళ్ళు, ఎన్నిసార్లు మోకరించేటోళ్ళు చూడడు ఆయన. నా రూపం మీలో కనబడాలనే దేవుడు ఆదివారం మనల్ని పిలుచుకుంటే, ఎందుకంటే తన వాక్యపు ముద్రలు మనపైన వేసి తన రూపం రావడానికి. సి ఫర్ సెంటర్, కార్నర్ స్టోన్. తర్వాత 2వ అక్షరం హెచ్ ఫర్ ఏందో చూద్దాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. మీకు కొలసి 1:18 చదవండి. కొలసి 1:18, కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసి 1:18, కొలసీలకు రాసి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. అంటే హెచ్ ఫర్ హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి తలకాయ ఎవరు? గట్టిగానండి, నోరిప్పి చెప్పండి.
మీ నోటి మాట స్థిరపరచబడును గాక. మన సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు, హెడ్ ఆఫ్ ద చర్చ్. ఏమన్నా పని చేయాలంటే ఫస్ట్ ఎవరిని అడగాల? సంఘం యేసుక్రీస్తును, బిషప్ను కాదు. మన సమావేశం తెలుగు బాప్టిస్ట్ చర్చి కస్టోడియన్ కాదు. ఎవరిని అడగాల? క్రీస్తుని అడగాల. హెడ్ ఆఫ్ ద చర్చ్, దేవుని సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, చూసేది మాట్లాడేది ఎవరు? క్రీస్తే. క్రీస్తే సంఘానికి శిరస్సు క్రీస్తు. మన సంఘానికి శిరస్సు సిలువ కాదు, మన సంఘానికి శిరస్సు ప్రేయర్ టవర్ కాదు. మన సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. శిరస్సు అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్. అది లేకుండా మనిషి జీవితమే. అందుకని ఏమని తింటారు మనోళ్ళు తెలంగాణ భాషలో? ఓ తలకాయ లేనోడా అంటారు. అంటే అర్థమైంది, నువ్వు వట్టిదేరా భయ్, మొండమంతున్నా వేస్ట్. నువ్వు ఎడుపోవాలో తెలియదు, ఏం చూడాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, తలకాయ లేదు నీకు. సంఘానికి తల క్రీస్తు. ఆయన మాట్లాడతాడు, ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఆయన చూపెడతాడు. మనం కదలాలి అంతే. మనం అవయవాలం. అంటే మనం ఎవరం? అవయవాలం అంటే చెయ్యి, కాలు, నోరు, ముక్కు. మనం ఆయన దాంట్లో అవయవాలం. మనం ఆయన శరీరంలో అవయవాలం. అవయవం పని చేయకుంటే ఏమవుతుంది? అది పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు, మొన్న మా బంధువుగా ఆయనకు పెరాలసిస్ వచ్చింది. పాప ఆయన గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? పని చేయలే. ఆ చెయ్యితో ఎక్కువ పని బంద్ చేసిండు. బాగా పని చేయని అవయవం కొన్ని రోజులకు పూర్తిగా సతికిలబడిపోతుంది. నీవు నేను కూడా క్రీస్తుకు కనెక్షన్ అయిన ప్రతి అవయవం పనిచేస్తుంది. ఎందుకంటే తల చెప్తుంది, అక్కడ గ్లాస్ ఉంది ముట్టుకో అంటుంది. తల అనగానే ఆ నరం నుండి ఇన్ఫర్మేషన్ చెయ్యికి వచ్చేస్తుంది. చెయ్యి వెంటనే తల కనెక్షన్ ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది. సంఘం కూడా సరిగ్గా ఎప్పుడు పనిచేస్తారంటే శిరస్సు క్రీస్తు అయినప్పుడు పనిచేస్తాం. ఆమెన్. శిరస్సు కనెక్షన్ ఉంటే మనం అన్ని పనులు చేస్తాం. అన్ని అవయవాలు. ఒక కుడి కాలు మాత్రమే పనిచేసింది అనుకో, కొన్ని రోజులకు మిగతా అవయవాలు కూడా అవుట్ అయిపోతాయి. అన్ని అవయవాలు పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. క్రీస్తు సంఘంలో ఉన్న మనం కూడా ఒక్క ఫ్యామిలీ నడిపిస్తుంది. ఒక్క ఫ్యామిలీ పాపం వాళ్ళు కష్టపడతారండి, మిగతా వాళ్ళు వాటికి పోయి పండుగ చేస్తుంటే చేతులు కట్టుకొని చూసి తినొస్తారండి అన్నట్టు ఉండొద్దు. ప్రతి ఒక్కరం కూడా మనకు కలిగిన సామర్థ్యతను వాడి క్రీస్తు సంఘంలో మనం పని చేయాలి. ఎంతమంది పని చేస్తున్నారు సంఘంలో? చేయొద్దండి. చూడండి, మిగతా అన్నీ డౌన్ అయిపోయినాయి. ఏం పని చేస్తున్నారు సిస్టర్? క్లీనింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ చర్చ్ అన్నది, దేవాలయం ఓడిస్తున్నాం. ఆ పని దేవుడు చేస్తున్నాడు, నీ చర్చిని చూడండి. మీరేం పని చేస్తారు? ఇద్దరు కలిసి చేస్తారు. గ్రేట్ చెల్, వెరీ గుడ్, చాలా గ్రేట్. మీకు సెల్యూట్, చప్పలు కొట్టండి. వాళ్ళకి మరి గొప్ప పని చేస్తున్నారు. సంఘంలో పని చేసే వాళ్ళని ఏం చేయాలా? ఏం చీపురుతో ఊడ్చింది, గదే చీపురా, అట్లా కాదు. అమ్మ ఊడురా, చాలా థ్యాంక్ యూరా, ఎట్లా ఎంకరేజ్ చేయాలి. సంఘం అంటేనే అది ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పని చేసేటప్పుడు నేను కూడా ఊళ్ళో ఉన్నప్పుడు పనికి పోయేవాడిని చిన్నప్పుడు. ఆ పనికి పోతే వాళ్ళు నాకు రాయి రేప రాకుంటే మా పెద్దోళ్ళే ఏం కాదు, లేస్తారా, ఇట్లా చేసేసాయి, కమాన్ అంతే. చూడండి, లోకపరమైన వాటికి వాళ్ళు ప్రోత్సహిస్తారు, కానీ సంఘంలో మాత్రం డిస్కరేజ్ చేస్తారు. నువ్వు చెప్పేది అట్లా నేర్పితే ఇట్లా అనొద్దు. మంచి ఎంకరేజ్ చేస్తే సంఘం ఇంతమంది ఉండరు, 10,000 మంది ఉంటారు. ఈడ చర్చిలో అవయవాలు ఒకటినొకటి పురికొల్పుకోవాలి. అర్థమైందా? ఈ చెయ్యి అన్నం తీసి ఎక్కడ పెడుతుంది? పెడితే నాలుకేమంటుంది? వాటిని మడత పెట్టేసి పళ్ళకు సప్లై చేసి, అప్పుడు పళ్ళు ఏం చేస్తాయి? నములుతాయి. లోపడి పోయినాక అన్నిటికీ బలం వచ్చేస్తుంది. అట్లే సంఘంలో అందరూ పనిచేయదుము గాక. వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి మనమంతా అవయవాలం. ఏ అవయవం పని చేయట్లేదో అది సతికిల పడిపోయినట్టే, అది పని చేయదు, లాస్ట్కి ఊడిపోతుంది. సంఘములో పని చేయదుము గాక. సంఘంలో ఏమేం పనులు ఉంటాయి చెప్పండి? అదే పొలంలో పనులు అంటే చెప్తాం, దున్నాలా, నాటేయాలా, సాగు చేయాలా, వరి వేయాలా, యూరియా చల్లాలా, డిఏపి అని చెప్తాం. సంఘంలో ఏమేం పనులు ఉన్నాయి? చర్చ్ చూడడం, కార్పెట్ చేయడం, మైక్ సెట్టింగ్, కాంగ కొట్టడం, ఇంకా అందుకే లోపటి పనులు ఎక్కువైపోయి బయట పనులు తక్కువైపోయినాయి. బాత్రూమ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్. ఎవరైనా బాత్రూమ్ అడుగుతుండ్రా? ఎవరికి అడిగినరు? చప్పలు కొట్టండి ఆ సిస్టర్కి, గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ అమ్మ, గ్రేట్ గ్రేట్.
బాత్రూమ్ కడిగిన వాళ్ళే భారతదేశానికి నాయకులు అవుతారమ్మా, పక్కా. నేను కూడా బాత్రూమ్ కడిగిన. చిరంజీవి సార్, శివబారి చిరంజీవి సార్ కూడా దానిలేం బాత్రూమ్ కడిగాడు. అర్థమైందా? బాత్రూమ్ కడిగిన వాళ్ళని దేవుడు గొప్ప. చెప్పులు చదివేటోళ్ళని కూడా నేను మా సంఘంలో మధ్యలో వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు బయటకు వచ్చి చెప్పులన్నీ సెట్ చేస్తా. ఒకరోజు ఒక తల్లి, మా సంఘ తల్లి చూస్తా, అయ్యా అన్ననే పెడుతున్నాడు, మొత్తం చెప్పులు తీసాను. ఆమె వచ్చి చేద్దంది. ఆమె చేయనియమ్మ నన్ను, నేను గొప్పని కావాలంటే ఇలాంటి తక్కువ పనులే నేను చేయాలి. సెట్ చేసుకుంటున్నా నేను చేతులతో. మా పిల్లల చిన్న చిన్న పిల్లలు పిచ్చి పిచ్చిగా ఆడు చేస్తే అన్నీ సెట్ చేస్తా. అర్థమైందా? సంఘములో పనులు ఉన్నాయి, సంఘము బయట పనులు ఉన్నాయి. ఒక రైతుకు ఇంటి పనులు ఉంటాయి, పొలం పనులు ఉంటాయి. సంఘానికి కూడా ఇంటి పనులు ఉంటాయి. మీరు బయట పైన ఒక్కటి చెప్పలే. అందుకే ఇంట్లోనే ఇంటి పని అంటే అర్థం ఏంటంటే బేషన్లు తోమడం, పాత్రలు కడగడం, గ్లాసులు కడగడం, గంటలు తోమడం. ఇదే బయట పని. ఏంది? పొలం దున్నడం, నాటేయడం. అది ఇప్పుడు చెప్పండి, ఇంటి పని గొప్పదా, బయటి పని గొప్పదా? కదా. ఇంటి పని వచ్చి మనం తినడానికి పడుకోవడానికి మాత్రమే. బయటి పని మనకు రిప్రొడ్యూస్, అంటే మనం బతకడానికి అక్కడికి వెళ్ళాలా. సంఘము కూడా ఇంటి పనిలో బిజీ అయిపోయి బయటి పని మర్చిపోయినరు. అందుకని ఎవరు చెప్పలే బయటి పనులు, అన్ని ఇంట్లో పనులే చెప్పిండ్రు. బాత్రూమ్ క్లీనింగ్, కార్పెట్, కాంగో, డోలక్, సౌండ్ సిస్టమ్, ఊడవడం, తోడవడం, ఇవే చెప్పిండ్రు తప్ప బయటి పని మర్చిపోయినరు. వాట్ ఈస్ ద బయటి పని? ఆమేన్ చెప్పలు కొట్టండి ఆ మాటను బట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైన పని. ఇంట్లోనే ఉంటే ఎవరికి అన్నం దొరకదు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు తీసుకురండి అని ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే దీంట్లో ఆహారం ఉండాలంటే నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలా. ఏం పని అంటే చుట్టుప్రక్క ప్రాంత ప్రజలందరికీ సోమవారం నుండి శనివారం వరకు ఏ వాక్యం అయితే దేవుడు ఆదివారం మాట్లాడాడో ఆ వాక్య ప్రకారం మనం పని. నాకు ఒక ప్రశ్న, గత ఆదివారం దేవుడు మీతో ఏమైనా మాట్లాడా? ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. మాట్లాడా? ఏం వాక్యం చెప్పుండే? ఏంటిది? ఏం చెప్పుండే? ఒకటి దాని గురించి మీరు ఏం చెయ్యాలని నేర్చుకున్నారు? దాన్ని అప్లికేషన్ అంటాం. అంటే మనం వినిపోవడం కాదు, ఏం చెయ్యాలో నేర్చుకొని పోతే కరెక్ట్ వాక్యం పొందాలి. వెళ్ళి ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు? చేస్తే వాక్యం ఫాలో అయినట్టు, లేకపోతే వాక్య ప్రకారం ఉన్నట్టు. వాక్య ప్రకారం వినేవాళ్ళం కాదు, వాక్య ప్రకారం చేసేవాళ్ళం. ఒక వాక్యం ఆదివారం విడుదలైతే ఆ పని చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆదివారం కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని వచ్చింది అనుకో, మీరేం చేయాలా? మండే నుండి సాటర్డే వరకు ఆ పనిలోనే ఉండాలా. అవును, ఈ వాక్యం మీరు అందరికి తిరగమన్నాడు. ఆ పక్క పోతే ఈ వాడకు పోయినరా, మీరు ఈ వాడకు పోయి మేము ఈ వాడకు పోతామని పంచుకొని బయట పని చేసి ఇంట్లోకి రావాలా. అది కరెక్ట్ అయిన పని. సంఘానికి లోపట పని ఉంది, బయట పని ఉంది. దేవుడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం, ఇప్పుడు ఎవరు తెరవకండి, ఏమంటాడంటే నాకు 2 రకాల గొర్రెలు ఉన్నాయి. కొన్ని గొర్రెలేమో ఎక్కడున్నాయి? లోపట ఉన్నాయి. అవి బాగున్నాయి, వాటికి ఏం డోకలేదు. కొన్ని గొర్రెలు ఎక్కడున్నాయి? ఎక్కువ గొర్రెలు బయట ఉన్నాయి, అవి డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, లోపట ఉన్న గొర్రెలు ఎవరు, బయట ఉన్న గొర్రెలు ఎవరు? లోపట ఉన్న గొర్రెలు క్రైస్తవులు, బయట ఉన్న గొర్రెలు అన్యులు. ఇప్పుడు చెప్పండి, దేవునికి లోపటున్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టిండా, బయట ఉన్న వాళ్ళ మీద పెడుతుండా? ఇప్పుడు మన పని ఎక్కడుంది చెప్పండి? బయట ఉంది. ఆమేన్. అంటే ప్రతి వారం కూడా మనం బయట పని చేయాలంటే మనం ఏ వాక్యం అయితే విన్నామో దాన్ని వాళ్ళకి చెప్పి మెల్లమెల్లగా వాళ్ళని దేవుని యొద్దకు నడిపించే పనిలో మనం ఉండాలి. మనకు సంఘములో పని ఉండాలి, బయట కూడా పని ఉండాలి. 2 పనులు ఉండాలి. వ్యవసాయదారునికి బయటనే పని ఉంటుందా, ఇంట్లో కూడా ఉంటుందా? ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది. ఇంట్లో పని తిని ఆరోగ్యంగా బలం పొందడానికి, బయట పని వచ్చిన బలంతో పనిని చేయడానికి. సంఘం కూడా హెడ్ ఆఫ్ ద చర్చ్ ఎవరంటే
క్రీస్తు తలగా మన సంఘం ఉండునుగాక. యూ స్టాండ్స్ ఫర్, దట్ ఈస్ వండర్ఫుల్ వర్డ్. నేను సమయం అయిపోయింది కాబట్టి యూనిటీ అంటే అర్థం ఏందో తెలుసామా? ఐక్యం. మిమ్మల్ని కనుక ఎవడైనా విడదీసే పని చేస్తే నిన్ను ఎవరైనా చంపుతుండ అనుకో, ఏం చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టర్ని చంపుతుండ అనుకో, పక్కనున్న సిస్టర్ ఏమనాలా? యూనిటీ, మనమంతా ఒక్కటే అంటే ఏంది? ఆమె చంపితే చంపు, కానీ మేము ఆ చర్చికి పోక 3 రోజులు అవుతుంది, ఆమెను చంపాలని వెళ్ళిపోవాలా? ఏం చేయాలా? అప్పుడే బాగా తెలుసు మీకు, అయ్యా ఆమెతో పాటు నన్ను కూడా చంపు. ఆమె అంటే పక్కనున్న సిస్టర్ కూడా ఏమనాలా? నన్ను కూడా చంపు, మేమంతా ఒక్కటే. ఆమెన్. దుష్టుడు సంఘాలలో ఈరోజు 2 కుటుంబాలను 2 రకాలుగా ఆలోచన మొదలు పెడతారు. ఏకాత్మ, ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక హృదయము. ప్రభువు చెప్తాడు, నేను తండ్రిను ఏకమై ఉండలాగన మిమ్మల్ని ఒకటిగా ఉండమని చెప్పట్లేదు, కానీ నా వాక్యమందు విశ్వసించిన వారై నా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు ఒక్కగా ఉండాల, విడిపోవద్దు. చాలాసార్లు సంఘంలో టీఆర్ఎస్ అంటే ఇంకోడు బీజేపీ అంటాడు, ఇంకోడు కాంగ్రెస్, వాళ్ళు మంచి వాళ్ళు రా, నువ్వు కావాలంటే దయ్యం. మేమంతా ఒక్కటే భయ్. మా దేవుడు ఏం చెప్పాడో మా సంఘ కాపరికి తెలుస్తుంది, మా సంఘ కాపరి ఏం చేస్తాడో మేము దానికి లోబడతాం అనేది ఒక సిస్టమేటిక్ చర్చ్. అంతే తప్ప నాకు ఒక ఆలోచన ఉంది, నీకు ఒక ఆలోచన కాదు. ఇవన్నిటిని ప్రభు దగ్గర పెట్టి ఏది సరి అయిందో దైవజనుని ద్వారా మనం పొందుదుము గాక. ఏకత్వం, ఏక మనసు లేనిది అది చర్చి కాదు. దేవుడు అన్నాడు, ఒక్క హృదయము, ఒకే మనసు, ఒకే తలంపు, ఒకే ఆశయం, ఒకే గురి దగ్గరనే ఉంటాడు ఆయన. 2 రకాల తలంపులు ఉన్న దగ్గర ప్రభు ఉండడు. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఒక్కటా 2? ఒక్కటే అనండి. మేమంతా ఒక్కటే అనండి. దేనిలో? క్రీస్తు సంఘములో. ఆమెన్. ఒక్కటే మేం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిస్టర్ వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, వాళ్ళే ఏడవాళ్ళ, సంఘం అంతా కూడా ఏడవాళ్ళ? ఎగ్జాక్ట్లీ. మనం ఒక సంఘం అయితే ఇప్పుడు ఈ మోకాలకు దెబ్బలు తాకితే కన్ను ఏడుస్తుంది. కన్ను వేరు, మోకాలు వేరు, కానీ ఒకే శరీరానికి ఉన్నాయి కాబట్టి దీని దెబ్బకు ఇది ద్రవిస్తుంది. దీనికి దెబ్బ తాకితే చెయ్యి పోయి ఇట్లా అంటది. అర్థమవుతుందా? అంతకంటే మనం శ్రేష్టమైన ఏకత్వంలో ఉండుదుము గాక. అంటే మన సంఘం ఒక్క భావంతో పనిచేయదుము గాక. 2 రకాల తలంపులు ఉండదు. నేను ఇప్పుడు నా కారులో ప్రయాణం చేస్తూ ఉంటాం, నేను ఒక పాట పెడితే ఎనుకో తమ్ముడు ఏమంటే అన్న పాట తీసేసి ఇంకో పాట పెట్టు అని అనుకో, అప్పుడు అర్థమైంది 2 రకాలు అక్కడే స్టార్ట్ అయినట్టు. ఒక వ్యక్తిని వాళ్ళు ఫాలో అవుతలేరు, ఇంకో పాట విందాం అనుకుంటారు. సంఘములో కూడా ఏకాభిప్రాయంతో పనిచేయడానికి యేసుక్రీస్తు ప్రభు శిరస్సై ఉండునుగాక. ఆయన గనుక శిరస్సు అయితే ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా, నరునికి పుట్టు ఆలోచనలు అనేకము, కానీ చివరికి యెహోవా ఆలోచనే స్థిరం. అదే కరెక్ట్ అవుతుంది. ఆమెన్. నీకు ఆలోచనలు రావద్దని అనట్లేదు, రావాలా, కానీ దేవుని ఆలోచనకు మనం అందరం ఒకటి కావాలి. నువ్వు ఒకటి కానప్పుడు నువ్వు సంఘంలో ఉండి వేస్ట్. పార్టీలు వేరైనట్టు, గుంపులు వేరైనట్టు, తండ్రి కొడుకులు వేరైనట్టు సంఘంలో వేరుపరచొద్దు, అస్సలు వేరుపరచొద్దు. దేవుని సంఘము వేరుపరిచేది కాదు, యూనిటీ, ఐక్యపరిచేది. వేరుగా ఉన్నలను తీసుకొచ్చి కలుపుకునేది. ఆమెన్. కాబట్టి సంఘములో విభేదాలు రాకమానవు, కానీ అది ఎవడి వల్ల వస్తుందో వానికి శ్రమ. విభేదన అస్సలు రావద్దు. ఏకత్వంతో పనిచేయదుము గాక. ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మనం ఈ పునాదులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. CHU తర్వాత ఏమొస్తుంది? ఆర్. CHUR. ఆర్ అంటే అర్థం ఏంటిదంటే, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ వర్డ్. ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది ర్యాప్చర్ అవుతుంది, అంటే సంఘం ఎత్తబడుతుంది. ఎక్కడికి? మధ్యాకాశం ఎత్తబడుతుంది. ఎప్పుడు? మనుషులందరికీ సువార్త ప్రకటించబడిన తర్వాత, మనం పనిచేసిన తర్వాత దేవుడు సంఘాన్ని ఎత్తుతాడు. ఆ సంఘాన్ని ఎత్తుతాడు. ఆయన స్వరం విని, ఆయన బూర శబ్దం వినగానే సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడితే సంఘంలో నువ్వు లేకుండా విడవబడే సంఘంలో అసలు ఉండొద్దు. కాబట్టి నేనేమంటానంటే రిజరెక్షన్ అండ్ రాప్చర్
అర్థమవుతుందంటే పునరుత్థానము కలిగేది అదే. అందుకని ఇక్కడికి తీసుకొచ్చిన పార్థివ దేహాలను దైవజనుడు తీసుకొని వెళ్ళి ఆ సమాధి తోటలో పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఒక దినాన వాళ్ళు రిజరెక్ట్, వాళ్ళు లేస్తారు, పునరుత్థానం పొందుతారు, తిరిగి లేస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి సంఘం అనేది తప్పకుండా ఎత్తబడే సంఘముగా ఉండునుగాక. ఎత్తబడే సంఘం ఉండాలంటే మెలకువగా ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో సిద్ధపడాలి. నాకు తెలిసి సంఘంలో ఎంతమంది 12 గంటలు మెలకుతో ఉంటారంటే ఎవరు ఉండరు, అందరూ పడుకుంటారు. కానీ సంఘం ఎలా ఉండాలంటే కాగడ పట్టుకొని ఉండాలి. ఆ కాగడ ఏంటిదంటే ప్రార్థన. ఏంటిది అది? ప్రతి సంఘంలో ఒక్కరన్న కాపలదారుడు ఉండాలి. ఎలా ఉండాలంటే ఇప్పుడు 12 గంటలు మొత్తం ఎన్ని గంటలు ఒక రోజుకు? 24 గంటలలో 24 కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గంట సేపు ప్రార్థన కాగడ పట్టుకోవాలి. అంటే ఎలా? ఇప్పుడు సంఘంలో మేము నడిపించే సంఘంలో 3 గంటలకు ఒకరికి కాగడిచ్చినాం. 3 గంటలకు ఒకరికి కాగడ ఒక కుటుంబానికి. 3 గంటలు అంటే ఎప్పటి నుండి మొదలు పెట్టినామంటే మధ్యరాత్రి 1 గంట నుండి 3 గంటల వరకు ఒక కుటుంబం ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ, సంఘాన్నంతా ఎత్తిపడుతూ, సమాజాన్నంతా ప్రార్థన చేస్తూ, దేవా దేవా జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ ఒక కుటుంబం 1 నుండి 3 గంటల వరకు చేస్తారు. మళ్ళా 3 గంటల నుండి 6 గంటల వరకు ఇంకో కుటుంబం చేస్తారు మెలకువ కలిగి. అంటే అందరం ఒక్కసారి ఉండ చేతగాక ఆ పనిని పంచుకున్నాం. సంఘంలో కూడా కాగడాలు పట్టుకొని మనం బార్డర్లో నిలబడదుము గాక. అంటే అర్థమైంది? ప్రార్థించేవారు మెలకువతో ఉందురు, వారు సెక్యూరిటీ అవుతారు సంఘానికి. వాళ్ళు ఎంతో మంచిగా పనిచేస్తారు. అమ్మ, ఎంతమంది సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు? చేయొద్దండి. నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నా అన్న వాళ్ళు. ఆమేన్, ఆమేన్. యోబు సంగతి తెలుసా మీకు? యోబు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిండంట, ఆయన కొరకు ప్రార్థన చేసుకోలే. ఏం జరిగిందో తెలుసా? వాట్ ఇస్ ద రిజల్ట్ ఏంటిది? మనం మన కొరకు ప్రార్థన చేసుకుంటాం, అందుకే ఏమి రాదు. యోబు అయితే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు కాబట్టి 2 దీవెన పొందాడు. ఈరోజు నీవు నేను సంఘంలో ఉన్న స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేస్తే 2 దీవెన పొందుకుంటావు. కర్ణాపురం పోతే కాదు 2 పిచ్చి మనుషులు తయారైనరు. అటు పోతే ఇటు పోతే మేము దీవించబడతాం అని. ఎంత బట్టిదే. ఇక్కడికి పోకుండా ప్రభు వాక్యంలో చెప్పాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అంటే పోకండ్రా బాబు. మీరున్న స్థలంలోనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేయండి. 3 గంటలు పంచుకోండి ఒక్కొక్క కుటుంబం. అయ్యగారు మేము ఈ 3 గంటలు మా కుటుంబం ప్రార్థన చేస్తాం. 3 గంటలు మా వల్ల కాదు, ఒక్కొక్క గంట ఉండండి. 24 మంది లేరా సంఘంలో? 24 గంటలు ఉండండి. ఏమవుతుంది? ఆరోగ్యం బాగలేకుంటే సెలైన్ బాటలు ఎక్కుతుంటే ఏం చేయాలి? నిలబడి ఉండరా? ఉంటాం. అంతకంటే విలువైంది. ఆ పరిస్థితి రాకుండా కాపాడబడుతుంది నువ్వు నిలబడితే. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే సంఘం విస్తరిస్తుంది, ఫలిస్తుంది. అందుకని ఏదేదో భారం పంచుకుంటున్నారు కదా, ఈ భారం పంచుకోండి. ప్రార్థన భారం పంచుకోండి. ఒక గంట సమయం తీసుకోండి. అయ్యగారిని అడగండి, అయ్యా పలానా గంటలో నేను ప్రార్థన చేస్తానయ్యా, మన సంఘం కొరకు నేను మెలకువతో ఉండి ప్రార్థన చేస్తానని పంచుకోండి. పంచుకుంటే ఎన్ని రెట్లు పొందుతావు దీవెన? గట్టిగాను. పంచుకోకుంటే ఉన్నది పోతుంది. జోక్ కాదు అది, ఉన్నది పోతుంది. పంచుకుంటే 2 రెట్లు దీవెన పొందుతావు. ఆమేన్. యూనిటీ, రిజరెక్షన్. తర్వాత అక్షరం ఏంటిది? సి ఫర్ కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే మేమంతా ఒకే సమాజం. నిజంగా నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ ఏరియాలో ఎర్ర జెండాలు ఉన్న ప్రాంతంలో సేవ ప్రారంభం చేశాను. అక్కడ అన్ని మీరు మా ప్రాంతానికి వస్తే ఎర్ర జెండాలే ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎర్ర జెండా కిందికి పోయి సిల్వ జెండాలు ఎగురుతున్నాయి మెల్లమెల్లగా. అంటే కమ్యూనిస్టుల మధ్య నేను సేవ ప్రారంభం చేశాను. వాళ్ళు సిపిఎం గుడిసెలేసిన దగ్గర. అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే కమ్యూనిస్ట్ అంటాడు. అంటే ఏంటి తెలుసా? కమ్యూనిస్ట్ అంటే ఏంటిది? కమ్యూనిజం అంటే ఏంటంటే మేమంతా ఒక్కటే, సమానం, మాకు భూములు కూడా తేడా ఉండదు. అసలు కమ్యూనిజం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? చర్చిలో. ఆదిమ అపోస్తులు వారికి ఉన్న స్థిరాస్తులను అమ్మి వాళ్ళకున్నదంతయు సమానంగా పంచుకున్నారు. కమ్యూనిజం అంటే అది. మా కమ్యూనిస్ట్ గుడిసెల్లో ఎట్లుందో తెలుసా? లీడర్కేమో 7 గుంటలు, అక్కడ ఉన్న వాళ్ళకేమో 2 గుంటలు. ఇంకొక పెద్ద లీడర్ రాష్ట్ర నాయకుడికో 10 గుంటలు రిజర్వేషన్ అయి ఉందాడ. ఇదేనా కమ్యూనిజం? కమ్యూనిజం అంటే సమానం. ఆమెన్. చర్చి సమానం,
చాలాసార్లు సంఘాలలో ఇప్పుడు మీరు కుర్చీలు వేస్తే అందరికీ వేయండి. చూడండి, మీరు కింద వాళ్ళు పైన, మీరంతా ఒకటే నాకు తెలుసు, కానీ వాళ్ళు చూసే వాళ్ళకి అట్లా కనబడొద్దు. కూర్చుంటే అందరం లేకపోతే ముసలోళ్ళ వరకు కూర్చీలేండి, నో ప్రాబ్లం, వాళ్ళకి కూర్చోరాదు కాబట్టి. సంఘం కమ్యూనిజాన్ని ఇండికేట్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే చిన్నోడైనా పెద్దోడైనా ఎవ్రీబడి ఈక్వల్ ఇన్ ద చర్చ్. ప్రతి ఒక్కరం సమానమే అండి. తెలుసా, చర్చిలో సీఎం అయినా కూడా వచ్చే మోకాళ్ళు వంచాల్సిందే. కమ్యూనిజం. అందుకనే కమ్యూనిజం కాబట్టే మనం కమ్యూనిజం చేస్తాం. ఏంటిది అది? బల్ల దగ్గర ఎవ్రీబడి ఈజ్ ద ఈక్వల్. అందరం బల్ల తీసుకునేటప్పుడు ఒకే రొట్టెలోనిది, ఒకే పాత్రలోనిది అంటే అర్థం ఏంటిది? కమ్యూనిజం. వీఆర్ ఈక్వల్. సంఘంలో ఒకడు గొప్ప ఒకడు తక్కువ కాదు, ఎవ్రీబడి ఈక్వల్. ఆమెన్. కమ్యూనిజం ఇది చర్చ్. అసలు నిజమైన కమ్యూనిజం ఎక్కడుంది? రష్యాలో, చైనాలో ఉందా? చర్చిలో ఉందా? చర్చిలోనే ఉంది. కమ్యూనిజం అంటే అర్థం ఏంటిదంటే అంతా సమానం, ఈక్వల్. ఆమెన్. దాంట్లో ప్రెసిడెంట్ గొప్ప, సెక్రటరీ చిన్న, ట్రెజరర్ ఇంకా చిన్న, విశ్వాసి ఇంకా చిన్న కాదు, ఎవ్రీబడి ఈజ్ ద. ఇంకా నిజం చెప్పాలంటే మీలో నాయకుడైన వాడు ఎలా ఉండాలి? కిందికి వంగి పాదాలు కడిగే స్థాయికి రావాలి. నాయకుడైతే మనం ఏం చేస్తుంది తెలుసా? స్టేజీలు ఎక్కుతాం, ఇట్లా నేను నాయకుడిని రా బాబు అని మనం ఇట్లా కూర్చుంటాం. దేవుడు లీడర్షిప్ను సర్వెంట్హుడ్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే మీలో ఎవరైనా నాయకుడు కావాలా, సంఘంలో పెద్దగా ఉండాలా, అయితే తగ్గించుకొని పరిచారకుడుగా, సేవకుడుగా పనిచేయాలి. చాలాసార్లు మన సంఘాలలో నాయకులు ఎట్లుంటారు అంటే ఇట్లా అంటే నేను ఐఎమ్ ద బ్యాప్టిస్ట్, నేను కూడా బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా రక్షణలోకి వచ్చాను కాబట్టి నేను ఫస్ట్ మన బ్యాప్టిస్ట్ చూసిన తర్వాత ఓరే బాబు ఇక్కడికి పోవద్దురా బాబు అనుకున్నాను. ఎందుకో తెలుసా? ఒక్క మీటింగ్ కొత్తలో అటెండ్ అయిన మీటింగ్లో అన్ని గొడవలు అవుతుంటే వామ్మో లోకం ఎక్కడో లేదురా ఇక్కడే ఉందిరా అనుకున్నా. అంటే అర్థం ఏంటంటే ఆ దుర్భాషలు, ఆ దుర్మాటలు మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేక ఇక్కడ పోవద్దురా బాయ్ అనుకొని రిటర్న్ అయిపోయి ఇండిపెండెంట్గా అయిపోయాను. అంటే అందరు అట్లా చేయమని కాదు అర్థం. సర్వెంట్ కూడా లేదు, లీడర్షిప్ ఉంది. అంటే లీడర్షిప్ అంటే అక్కడ వాళ్ళలాగా ఎమ్మెల్యే ఎంపీ లాగా మేము ఇట్లా కాలర్ ఎగిరేసి నాయకులం రా బాబు అనేది కాదు క్రైస్తవ్యం. కమ్యూనిజం అంటే అందరం సమానమే. చర్చ్ ఈజ్ ద కమ్యూనిజం. చర్చ్ ఈజ్ ద కమ్యూనిజం. హెచ్, హెవెన్ ఓరియంటెడ్ పీపుల్. అంటే ఇక్కడ అడుగుపెట్టిన బిడ్డ పరలోకములో కనబడతారు. ఆమెన్. అందుకనే ఇక్కడ రాశారో లేదో కొన్ని సంఘాలకు చూస్తాను, ఆ దర్వాజ దగ్గర ఏం రాస్తారంటే పరలోకపు గవిని ఇదే అంటారు. అంటే అర్థమైంది? ఒరే బాబు నువ్వు పరలోకం పోవాలంటే దీంట్లో అడుగుపెట్టు, ఈ చర్చిలోకి వెళ్ళిపో. ఇక్కడికి అడుగుపెట్టినావు అనుకో నీ జీవితంలో తప్పకుండా పరలోకంలో ఉంటావు. సంఘం కూడా ఎలాంటిదంటే హెవెన్ ఓరియంటెడ్. అంటే లాస్ట్ హెచ్, CHURCH. ఫస్ట్ సి అంటే కార్నర్ స్టోన్ క్రైస్ట్, ఇంకా సెంటర్ ఆఫ్ ద చర్చ్. హెచ్ అంటే అబ్బా గుడ్ సిస్టర్. తర్వాత యు అంటే యూనిటీ, యునైటెడ్. తర్వాత ఆర్ అంటే ర్యాప్చర్ అండ్ రిజరెక్షన్. తర్వాత సి అంటే కమ్యూనిజం అందరూ సమానలే. తర్వాత హెచ్ అంటే హోప్ఫుల్, హెవెన్ హోప్ఫుల్ కూడా నిరీక్షణ కలిగిన వారు. అంటే ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా మన పరలోక రాజ్యం చేరుతారని హోప్ఫుల్. అందుకనే పరలోకము నువ్వు చేరాలంటే పాకిస్తాన్ పోతే పోవు, అమెరికాకి ఫ్లైట్లో పోతే పోవు, డైరెక్ట్ యెరూషలేం పోయినా పోవు. ఎక్కడికి రావాలి? మొదట సంఘములోనికి రావాలి. సంఘములో ఉన్న వ్యక్తి మాత్రమే పరలోకంలో కనబడతాడు. నో షార్ట్ కట్ మార్గంలో పరలోకం పోవు. నేను హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటానన్న ఈ పాపపు లోకాన్ని చూడ, ఈ పాపపు బ్రతుకులతో ఉండను నేను. అక్కడే స్తోత్రం అనుకుంటా భక్తి చేస్తే పరలోకం పోతా అనుకుంటా పోవు. ఖచ్చితంగా నువ్వు సంఘంలో అడుగు పెట్టితేనే పరలోకం చేరుకుంటావు. ఆమెన్. కాబట్టి ఎసెన్షియల్, మ్యాండేటరీ, తప్పకుండా పరలోకం పోవాలంటే నీవు నేను మారు మనసు పొంది రక్షించబడి సంఘంలో ఉండాలి. సంఘంలో ఉంటే కష్టాలు రావని లేదు.
చాలాసార్లు సంఘంలో కొన్ని ట్రబుల్, ఆదిమ సంఘంలో కూడా కష్టాలు వచ్చినాయి. కష్టాలు రాగానే అమ్మో ఇక్కడ ఇది అవుతుంది రా అని నాలాగా పరిగెత్తుకొని పోకండి, అది రాంగ్. అదే సంఘములో ఉండి ప్రార్థన చేస్తూ, మీ ఇంట్లో ఎలుకలు పడితే మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? చెప్పండి. ఏం చేస్తారు? ఎలుకలను ఎల్లగొట్టి మీరే ఉంటారు. అక్కడేమో పోరు, ఇక్కడేమో పోతారు. చిన్నదేమన్నా కోప్పడంగానే వెళ్ళిపోతాం. అది కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళిపోయినావంటే గాలికి చెదరగొట్టు, పొట్టులాగా పోతావు. ఎక్కడికి పోతావో నీకు తెలియదు. ఉన్న స్థానిక సంఘములో, ఉన్న స్థలంలో పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఇది నన్ను దేవుడు పరలోక రాజ్యం చేర్చడానికి నాకు ఇచ్చిన సంఘం అని ఇక్కడ నువ్వు స్టెబిలిటీగా ఫామ్గా, దేవుడు నిన్ను తప్పకుండా పరలోకము చేరుస్తాడు. దేవుడు తన వాక్యముతో మన జీవితాలను ఉదక స్నానం చేయునుగాక. ఎంతమందికి చర్చ్ అర్థమైంది? అర్థమైందా? అర్థమైపోయిందా? అందుకే చర్చ్ ఎలాంటిదో ఒక చిన్న పాట పాడుతాను. దయచేసి పెట్టారా? రెడీ ఉందా? హల్లెలూయా. మళ్ళీ హల్లెలూయా కాదు, హల్లెలూయా. కొంచెం కరెక్షన్ కావాలి. హల్లెలూయా. ఇప్పుడే కాదు, గేట్ దగ్గర కూడా అడుగుతా పోయేటప్పుడు, అప్పుడు కూడా అదే ఉండాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. టైంపాస్ చెప్పట్లేదు, ప్రాక్టీస్ కొరకు చెప్తున్నా. హల్లెలూయా అట్లా చెప్పండి. ఎప్పుడన్నా బస్ స్టాండ్లో కలిసినా నేను అంటా, మీరు ఇక్కడ బెక్కలు వాళ్ళు కలితే ఏమంటా హల్లెలూయా అని టెస్ట్ చేస్తే, అప్పుడు ఏమనాలి? హల్లెలూయా అనకండి. ఏమనాలా? దేవుని స్తోత్రం బ్రదర్ మాకు గుర్తుంది అనాలి. అంతే తప్ప మళ్ళీ హల్లెలూయా చెప్పకండి దయచేసి. ఇది గమనిస్తూ ఉండండి. కొన్ని మార్పులు మనం చేసుకుంటే సత్యంలోనికి మనం అడుగు పెడతాం. ఎంతమందికి రక్షణ అర్థమైందో చేయొద్దండి. ఇంకా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ అర్థం కాలేదా మీకు? రక్షణ అర్థమైందా? అర్థమైపోయిందా? రక్షణ ఎప్పుడు వస్తుంది? ఒప్పుకుంటే ఎప్పుడు వస్తుంది? అది వెంటనే వస్తుంది, వెంటనే వస్తుంది. లేట్ ఏమీ కాదు. ఆ రక్షణకు ఆలస్యం ఏమి ఎవరిస్తారు? ఎవరికి ఇస్తాడు? బ్రదర్, బ్లూ షర్ట్ బ్రదర్, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరిస్తారు? ఎవరిస్తారు? మనం ఇస్తాం ఆ రక్షణ. ఎలా ఇస్తాడు? ఆయన మాటను బడితే. దయచేసి గమనించండి. ఈ పాటలో ఆ సత్యం ఏదో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేసి ముగించుతాను. చాలా సమయం అయిపోయింది. ఒకసారి అంతా లేచి నిలబడదామా? 1 2 3 అన్నప్పుడే లేవాలి, ఇప్పుడు కాదు. 1 2 3 అన్నప్పుడు ఇప్పుడు కాదు. కమాన్ 1 2. వీరు లేపకుండానే బాగుండు అనుకుంటాను. ఓకే 1 2. మీరు ముందే వెళ్ళిపోతారా పరలోకం? మేము వచ్చేదాకా ఆగండి. అందరం పోతే ఒకటేసారి పోవాలి, ఒకటేసారి ఉండాలి. 1 2 3. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తి వాక్యం పైన మనసు పెడదాం. ఎవరు కళ్ళు తెరవకండి. ట్రాక్ బెంచ్. కళ్ళు తెరవద్దమ్మా అంటే కళ్ళు తెరవద్దు, కళ్ళు మూయండి. ఒక్క నిమిషం ఆలోచన చేసుకుందాం. నిజంగా దేవాలయం, నిజంగా మందిరం, సంఘం నేను నువ్వే. కట్టబడింది కాదు, కదిలేదే. ఇంతసేపు దేవుడు వాక్యంతో మాట్లాడింది జ్ఞాపకం తెచ్చుకో. అన్ని జ్ఞాపకం లేకున్నా ఏదైనా ఒక సత్యం నీ జీవితాన్ని తాకిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. దాన్ని నెమరు వెయ్యి. ఏ మాట ప్రభు మాట్లాడాడో ఆ మాటను ఒక్కసారి నెమరు వెయ్యి. అటు చూడకు. దానివల్ల జరిగేది ఏమీ లేదు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ రిలేటెడ్ సాంగ్నే మనం ఇప్పుడు మీతో ముందుకుంచుతున్నాను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి యేసుని కొరకు.
శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. నిజంగా మనం పండుగ చేసి వార్చుకోవచ్చుము, మన కట్టబడిన గుడిది కాదు, కదల్చబడుతున్న మన జీవితాన్ని. సంఘం అంటే గోడలు కాదు, మనమే, నీవే, నేనే. పాడైపోయేది గోడలు కాదు, మన జీవితం. అందుకే గ్రామంలో ఉన్న అనేక దేవాలయాలు అనగా మనుషులను క్రీస్తు సువార్తతో తాకితే పాడైపోతున్న మందిరాలను కట్టినట్టే ప్రియనేస్తమా. అందుకే సజీవమైన ఆయన సంఘం అనగా మనుషులు జీవితాలు మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటోంది మానవుని కట్టడం. నిజంగా పాడైపోతుంది భవనాలు కాదు, బ్రతుకులు. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటోంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. సహోదరుడా, సహోదరి, నిజంగా మనకు బయట పని ఉందని దేవుడు చెప్పాడు కదా. ఆ బయట పని ఏంటంటే తాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు, లోకములో పడి నాశనమైపోతున్నది వారి శరీరం అనగా దేవుని ఆలయం. కాబట్టి ఆ పాడైపోతున్న బ్రతుకులను సువార్తతో, క్రీస్తు ప్రేమతో తాకి దేవుని మందిరానికి తీసుకురావడమే నిజమైన సంఘ కార్యక్రమం. ప్రియనేస్తమా, గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. నిజంగా దేవుడు పలికిన మాట ఏంటంటే, చేతులతో తాకే ఇటుక పిల్లలలో, బండరాళ్లలో, పాలరాతతో నేనుండను కానీ, హస్త కృతములు కాని ఆలయంలో నేను ఉంటానని దేవుడు చెప్పాడు. అందుకే ఇక నుండి మనం ఇటుకలతో, రాళ్లతో కాదు కట్టేది, దేవుని శరీరాలతో, దేవుడిచ్చిన దేహాలతో మనుషులను మందిరంగా కట్టే పనిలో ఉందాం. అదే మన వార్షికోత్సవం. ప్రజలకు సువార్త, వ్యక్తులను తీసుకురావడం, అదే మన పని. అందుకే దేవుడిచ్చిన బాధ్యత. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. అవునేసయ్యా, నీవు చెప్పిన మాట. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. క్రీస్తుకు కావలసినది భజన భక్తుడా, క్రీస్తు కొరకు కదిలే నిజమైన శిష్యుడా. క్రీస్తుకు కావలసినది భజన భక్తులా, క్రీస్తు కొరకు వెలిగే నిజమైన శిష్యులా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి
కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి యేసుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కృపగల తండ్రి, మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుడైన నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడినారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నా జ్ఞానముతో పలికిన మాటలు కాదు, నా తలంపులు కాదు, మీ చిత్తానుసారమైన మీ లేఖన సత్యాలు మా జీవిత అంతరంగంలో మార్పు కలిగించునుగాక. ఆ మాటలు మా జీవితాన్ని వెలిగించునుగాక తండ్రి. మానవ స్వరం మరుగుపరచబడునుగాక. మీ చిత్తానుస్వరమైన స్వరమే మా జీవితంలో పని చేయునుగాక తండ్రి. నా ప్రభా 29వ సంవత్సరము వార్షికోత్సవంలో నా ప్రభా బాప్టిస్ట్ చర్చి నా ప్రభా బెక్కల్ ఉండి ఉండగా నా ప్రభా దయతో నూతన అనుభవములో అడుగు పెడుదుము గాక తండ్రి. నిజమైన రక్షణ ఏంటో, నిజమైన మారు మనసు ఏంటో, సంఘం యొక్క క్రమం ఏంటో ప్రభా, వాక్య ప్రభావం ఏంటో, క్రీస్తు ప్రాధాన్యత ఏంటో, వాక్య ప్రాధాన్యత ఏంటో నేర్చుకుని నా తండ్రి ఆ ప్రకారం బ్రతకడానికి మీరు కృప చూపమని. అయా మేము పరిపూర్ణమైన వ్యక్తులము కాదు ప్రభా, పరిపూర్ణతలోనికి దినదినము నా ప్రభా నీ వాక్యం చేత మార్పు చేయబడుతూ ఉన్నాం తండ్రి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ లార్డ్ ప్రభా, మేము పరిపూర్ణం కాలేదు. దాని కొరకు ప్రయత్నము నీ వాక్యము ద్వారా జరపబడుతుండగా ఒక్కొక్క బిడ్డని మీ వాక్యముతో వెలిగించి, వాక్యముతో సరిచేసి, వాక్యమైన దేవుడా వాక్యమే గణపరచబడి, వాక్యమే మహిమపరచబడి, వాక్యమే చేత వెలిగించబడి వాక్కు పని చేయును గాక. మాట జ్ఞాపకం ఉండును గాక. దేవుని మాటలు మా హృదయంలో నిలబడును గాక. మాటలనే పదిలపరిచి వాక్య ప్రకారం జీవించినట్లు సంఘాన్ని మీరే పురుకొల్పమని యేసు నామం ద్వారా ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు దైవజనులు మన మధ్యలోనికి వచ్చి చక్కటి వాక్యాన్ని, పునాది సత్యాలు, ఆత్మీయ పునాది సత్యాలు మరి వారు వివరంగా చెప్పినందును బట్టి, సంఘాన్ని ఉత్తేజపరిచినందును బట్టి, ఆ రీతిగా అనుభవంలోనికి, ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడటానికి వారు మరి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ, వారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. కాబట్టి దయచేసి మరి మిమ్మల్ని ప్రేమించి మరి మన యవనస్తులు, సంఘ యవనస్తులు శ్రద్ధ తీసుకొని భోజనం సిద్ధపరిచారు. దయచేసి మరి మీరందరూ కూడా భోజనం చేసి తిన్న వెంటనే మరి సంఘంలో 2వ సెషన్ ప్రారంభమవుతుంది కనుక దయచేసి అందరూ కూడా, ఇంత చక్కటి వాక్యాన్ని బోధించిన అయ్యగారు ఇంకా 2 సెషన్స్ మాట్లాడబోతుంటున్నారు కనుక మరి మాకు సెషన్ మళ్ళీ లోపల ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మరి ఇక్కడే మనం కలుసుకోబోతుంటున్నాం కనుక దయచేసి ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు భోజనం చేసి వెంటనే మరి భోజనానికి వెళ్ళి భోజనం చేసి మందిరంలోనికి రావాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి యవనస్తులైనటువంటి వారందరూ కూడా దయచేసి అక్కడ సిద్ధం చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను.